యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త మానవాళికి మరి ఆ సాక్ష్యం అనేది మరి ప్రపంచ దేశాలు కదిలించింది. దేవుని యొక్క గొప్ప శక్తి ఒక మానవుడి పట్ల ఎట్లా బయలుపరచబడిందో ఈ విషయాన్ని సాక్షి రూపంలో తెలియజేయమన్నారు. మీ అందరికీ నేను తెలుసు, నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చాలామంది వ్యూవర్స్ కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మేము పరిచయం చేసుకుంటున్నాం. అవునుగడ్డ నియోజకవర్గంలో 3 తరాల రౌడీయిజం అంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎస్పీ గారు కూడా ఆమోదించి ఫ్యాక్షనిస్టులు వీళ్ళు అన్నట్టుగా జరిగింది. అలాంటి కుటుంబాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని దర్శించి మా పాపం నుంచి మమ్మల్ని వేరు చేసి ఒక దైవ సేవకులు కంటే మన భాషలో పాస్టర్గా నన్ను మార్చారు. అయితే ఈరోజు ఒక అద్భుతమైన మరి సాక్ష్యాన్ని మనం తీసుకుంటున్నాం. తప్పకుండా మరి ఇక ఛానల్ చివరి వరకు వీక్షించమని తెలియజేస్తున్నాను. మన ముందున్న దైవ సేవకులు పాస్టర్ ఐజీ గారు, మరి వారి తండ్రి సమానులు, నాకు చాలా ఆత్మీయులు, ప్రేమ కలిగిన దైవ సేవకులు. మరి వారిని కొన్ని ప్రశ్నలు అడిగి నేను వారి యొక్క సాక్ష్యాన్ని, వారికి ఉన్న అనుభవాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి పాస్టర్ గారు వందనాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. నేను ప్రభు కొరకు సాక్షిగా ఎక్కడైనా ఎప్పుడైనా నిలబడటకే దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవానికి మరి నా యొక్క జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక అనే గ్రామంలో 1968వ సంవత్సరం జూలై మాసంలో నేను పుట్టడం జరిగింది. మా తల్లిదండ్రులు చిన్న వ్యవసాయ చిన్నకారు రైతులు అని చెప్పొచ్చు. మా ఇంట్లో మరి 5గురు సంతానం, 3 2 అక్కయ్యలు, 1 చెల్లెలు, 1 అన్నయ్య ఉన్నారు. ప్రభు మహాకృపను బట్టి వారందరూ కూడా అక్క చెల్లెలందరూ రక్షణలోకి వచ్చారు. మా అన్నయ్య ఒక్కరు మాత్రము ఇంకా ప్రభును తెలుసుకోలేదు, రక్షించబడలేదు. ఇలాగా మరి ఉంటున్న సమయంలో మరి రామగుండం ప్రాంతానికి నా 15వ సంవత్సరపు ఏట నేను రామగుండం ప్రాంతానికి రావడం జరిగింది. అప్పుడు మా పెద్దక్కయ్య గారు రామగుండం ప్రాంతంలో పెద్ద పవర్ స్టేషన్ ఎన్టీపీసీ అని మీరందరూ వినే ఉంటారు. అక్కడ వారు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సందర్భంలో నేను కూడా అక్కడికి 1983వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉంటున్న సందర్భంలో మరి నాకు 19 సంవత్సరాల వయసులో హిందూ సంప్రదాయ ప్రకారముగానే మాకు వివాహం జరిగింది. ఆ సమయంలో మా అక్కయ్య ఒక్కరు మాత్రమే యేసు ప్రభుని నమ్ముకొని ప్రభును ఆరాధిస్తూ ఉండేది. ఆ రోజుల్లో నాకు ప్రభు అంటే అంత ఇష్టం ఉండేది కాదు. పాస్టర్ గారు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అంతగా ఇష్టపడేవాడిని కాదు. పాస్టర్ గారు కొంతమంది సంఘస్థులు ప్రార్థన కొరకు మా అక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూచి నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. వారు ప్రార్థన ముగించి తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత వారు వెళ్ళారో లేదో అని తెలుసుకున్న తర్వాతనే ఇంటికి వచ్చేవాడిని. అలాగ నా జీవితం ఉండేది. మరి ఆ సమయంలో 1987వ సంవత్సరంలో మా వివాహం జరిగింది. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. వివాహం జరిగిన 1 సంవత్సరానికి మరి నేను నా భార్య కలిసి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు విపరీతమైన అనారోగ్యానికి నా భార్య గురైంది. తాను భయంకరమైన కాళ్ళ నొప్పులతో, శరీర బాధలతో బాధపడుతున్నప్పుడు లోకరీత్యా ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు ఎలాంటి వైద్యం ఆమెకు పనిచేయలేదు. తర్వాత తేలింది ఏంటంటే ఆమెకి ఏదో చేతబడి జరిగిందని, మాకు దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరో ఒకరు చేతబడి చేశారని ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను అతన్ని చంపాలనుకున్నాను. వాస్తవానికి ఆ రోజుల్లో నేను కరాటే, కుంఫు కరాటే నేర్చుకుంటున్న సందర్భం, బ్లూ బెల్ట్ తీసుకున్నాను. నేను చాలా ఆసక్తిగా ఉదయ సాయంకాలములు కూడా గ్రౌండ్కి వెళ్ళి బాగా కరాటే ప్రాక్టీస్ చేసేవాడిని. అలా ఉన్నాను కనుక ఈ విషయం తెలిసినప్పుడు నేను అతన్ని చంపాలనుకున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు మా పెద్దక్కయ్య మా ఇంటికి వచ్చి, అదంతా వద్దు, ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది కనుక ముందు వెళ్ళి ప్రార్థన చేయించుదాం,
పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పినప్పుడు నేను కాస్త నాకు ఇష్టం లేదు కదా, ఆలోచనలో పడ్డాను. అయినా తన బాధ చూడలేక సరే వెళ్దామని చెప్పేసి చర్చి వరకు వెళ్ళాము. అక్కడ పాస్టర్ గారు మరి ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి మమ్మల్ని అక్కడి నుండి పంపించారు. ఆ తర్వాత తను కొంచెం బాగుపడ్డ తర్వాత నేను ప్రభు వైపు తిరగడానికి అది మొట్టమొదటి అవకాశం అని చెప్పాలి. ఆ రోజు పాస్టర్ గారు ఒక వాక్యాన్ని వివరించారు. మీరు హాస్పిటల్కి వెళ్తే కొన్ని వ్యాధులు బాగా కావచ్చు, లేక ఒక మంత్ర చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఓ తాయిత కట్టొచ్చు, ఇంకేమైనా మీకు ఇవ్వచ్చు, తగ్గొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలము మనల్ని బాగు చేయవాడు మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఎంతకాలం ఉన్నా మరణిస్తాం, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఆ స్వర్గములో ప్రవేశించాలంటే ప్రభుని నమ్మండి అని ఒక ఉపమానం మత్తయి సువార్త నుండి నాకు తెలియచేశారు. అదేంటంటే ఒక వ్యవసాయదారుడు పంట పండించిన తర్వాత మరి వడ్లు తీసుకెళ్ళి ఇంట్లో పోస్తాడు. దానిలో నుండి వచ్చిన చెత్త, ఇతర తాలు అదంతా కూడా తీసి అగ్ని చేత కాల్చివేస్తాడు. అదేవిధంగా మరి దేవుడు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం, పరలోకాన్ని ఇస్తాడు. తనను నమ్మకుండా ఇష్టానుసారంగా, లోకానుసారంగా, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారందరికీ నరకం తప్పదు అనే కొన్ని మాటలు వివరించి చెప్పినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఆ సందర్భంలో నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆమె కొంత బాగుపడినందువల్ల నేను ఎక్కువగా బైబిల్ చదవడం ప్రారంభించాడు. వాస్తవానికి చెప్పాలంటే కరాటే క్లాసులో ఆగిపోయాయి. ఇక బైబిల్ క్లాసులాగా ఉదయకాలం ప్రార్థన చేయడం, తర్వాత సాయంత్రము ఎక్కడైనా గృహ కూడికలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, ఇలాగా నా రక్షణ ఆరంభం అనేది మరి రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో నా జీవితంలో సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే మందిరానికి ప్రభు యొద్దకు నన్ను నడిపించింది మా పెద్దక్కయ్య. ఆమె ద్వారా నేను ప్రభు యొద్దకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. ఆ విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తును నేను తెలుసుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అయితే చాలా మంచిగా వారు దేవుడు ప్రభువారు ఎలా కదిలొచ్చారో కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే సేవా పిలుపు అంటే దేవుడు మానవునికి దేవునికి దూరమైన సంబంధాన్ని కలిపే క్రమాన్ని దైవ సేవకుల వ్యవస్థ లేకపోతే ఒక పాస్టర్స్ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ పాస్టర్గా అవటం అనేది మరి అది ప్రభు యొక్క ఎన్నికై ఉండాలి. నేను వారి ప్రాంతం వెళ్ళాను కాబట్టి ఆ దైవ సేవకులు సంవత్సరానికి ఎన్నో సభలు పెడతా ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన సభకి నేను అటెండ్ అయ్యాను. 4 ప్రసంగాలు 2 రోజులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణాన్ని చూసి, ఆ మందిరాన్ని చూసి, వీరేమో రేకుల షెడ్లో ఉంటున్నారు, ఆ మందిరేమో సినిమా హాల్ అంత ఉంది. ప్రభు కృపను బట్టి మరి ఇంకో గృహాన్ని కట్టుకుంటున్నారని ప్రభు ఇప్పుడే చెప్పారు, అనేకమైన దైవ సేవకుల షెల్టర్ కోసం. అందును బట్టి ఒక అసామాన్య అంటే దాన్ని ఏమంటారంటే ఒక సింపుల్గా ఒక సామాన్యమైన వ్యక్తిని అసాధారణంగా దేవుడు అన్ని జిల్లాల్లో వాడుకోవటం అనేది ఇదే అద్భుతం. వారు అద్భుతమైన గాయకులు. అయితే సందర్భానుసారంగా ఒక పల్లవి చరణం కూడా పాడతారు. అయితే రెండో భాగంగా సేవా పిలుపు అంటే ప్రభువారు సేవలోకి పిలిచారు అనే నిర్ధారణ వారి మాటలో మనం తెలియజేసుకుందాం. అయ్యగారు. దేవునికి స్తోత్రం అండి. నేను 88వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత 88వ సంవత్సరంలోనే డిసెంబర్ మాసము 27వ తారీఖు రోజు నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. నేను పాస్టర్ అమ్మగారు ఇద్దరు కూడా. ఆ తర్వాత మరి మందిరంలో సకల పనులు చేస్తూ పాస్టర్ గారికి అండగా నిలబడుతూ ఆ రోజు నుండి మేము సంఘానికి క్రమంగా వెళుతున్న తరుణంలో నేను మరొక సహోదరుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ మరి ఆత్మీయంగా చాలా బలపడుతూ వచ్చాం. ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఓ కొండ, చిన్న కొండ ఉంది. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి కాసేపు మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేసిన తర్వాత మీరు ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పండి, నేను 15 నిమిషాలు వాక్యం చెప్తాను అని మేము ఒకరికొకరితో మాట్లాడుకొని ఆ కొండ మీదకి వెళ్ళి కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత
అతను ముందుగా ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పాను. ప్రార్థన ముగించుకొని వచ్చేసాం. అదే నెలలో అనుకోకుండా ఆశ్చర్యకరమైన విధంగా మా పాస్టర్ గారు ఒక కూడిక జరుగుతున్నప్పుడు నాకు అంతకుముందు చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఈరోజు ఐజయ వచ్చి దేవుని వాక్యాన్ని కొంతసేపు పంచుకుంటారు అని చెప్పారు. సంఘమంతా ఆశ్చర్యపడ్డారు. నేను ఆశ్చర్యకరంగానే లేచి వెళ్ళి నిలబడ్డాను. నేను నేర్చుకున్న విషయాలు మాట్లాడడం ప్రారంభించి నాకు తెలియకుండానే 45 నిమిషాలు నేను దేవుని వాక్యం చెప్పానట. ఆ సంఘమంతా ఆశ్చర్యపడుతూ అలా చూస్తున్నారు. నేను ఆ ప్రసంగం ముగించాను. అది అంతటితో అయిపోయింది. ఆ తర్వాత నేను మా అత్తవారు ఊరు కొల్లనూరు అనే రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుడనయ్యానని, నేను ప్రభువుని నమ్ముకున్నానని అక్కడున్న స్థానిక పాస్టర్ గారు తెలుసుకొని సాయంకాలం ఒక కోడిక ఏర్పాటు చేసి అక్కడ నన్ను వాక్యం చెప్పమన్నాడు ఆయన. మరి ఆయనకి నేను వాక్యం చెప్తున్నాను ఎలా తెలుసో తెలియదు. ఆయన నన్ను వాక్యం చెప్పమని చెప్పగానే నేను మందిరంలో ఏ వాక్యం అయితే చెప్పానో యాస్టీజ్గా అదే వాక్యాన్ని అక్కడ చెప్పేశాను. ఇక ఆ పాస్టర్ గారు ఆ సంఘమంతా ఆశ్చర్యపడి చాలా బాగా చెప్పారని సంతోషపడ్డారు. అప్పటి నుండి 89, 90, 91, 92 కూడా ఈ 3-4 సంవత్సరాలు వారి ప్రాంతంలో నన్ను తరచుగా పిలుస్తూ అనేక పల్లె ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్ళి గ్రామ వీధి సువార్త ప్రకటిస్తూ, తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఊరిలోకి వెళ్ళిపోయి అక్కడ మైకులన్నీ పెట్టేసి నన్ను వర్తమానం చెప్పడానికి పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు చక్కగా పాటలన్నీ పాడేసి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నాకు తెలియకుండానే చాలా విషయాలు నేను ప్రకటిస్తూ వచ్చాను. ఒకరోజు ఒక సందర్భంలో ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. అది రాత్రి 8:30, 9 గంటల ప్రాంతం, మంచి వేసవి కాలము. ఆ సమయంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరిలో నుండి ఒక 50 మంది వచ్చేసారండి. నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు, పాస్టర్మ, నేను అప్పటికి మేము ఇంకా సంపూర్ణంగా సేవకు రాలేదు. ఆ ఊరిలో నుండి 50 మంది వచ్చేసారు. మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారని వచ్చి మమ్మల్ని ఆటంకపరిచి ఆ మైక్ విరిచేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఇక మీరు ప్రార్థన చేయకూడదని మమ్మల్ని అక్కడి నుండి పంపించారు. అక్కడ నమ్ముకున్న ఒకరిద్దరు విశ్వాసులు మా ఇంటికి రండి అని పిలిస్తే అప్పుడు నేను అన్నాను, మమ్మల్ని బట్టి మీకు ఇబ్బంది పెడతారేమో, మేము వెళ్తాం లేండి ఏదో విధంగానే. ఆ గ్రామం నుండి బయటకు వచ్చి రోడ్డు మీదకి రాగానే ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కేసి మేము వెళ్ళిపోయాం. ఇలాంటిగా అనేక గ్రామాలు తిరుగుతూ ఆ దైవ సేవకులతో సువార్త ప్రకటిస్తూ, నాకు తెలియకుండానే నేను సువార్త ప్రకటిస్తూ ఒక మంచి ప్రసంగం చేస్తున్న వ్యక్తిగా పేరు పొందాను. ఇలాగా జరుగుతున్న తరుణంలో ఒక చిన్న సంఘటన, ఒక అనుమానం నా మనసులో చోటు చేసుకుంది. అదేంటంటే క్రైస్తవ్యంలో కొన్ని భిన్న స్వరాలు. ఒకరు పరిశుద్ధాత్మ ఉందని, ఇంకొకరు పరిశుద్ధాత్మ లేదని, మరికొంతమంది రెండూ ఉన్నాయని, లేవని, ఇలా కొన్ని అంతర్గత డినామినేషన్లు అనేటివి ఉన్నాయన్న సంగతి అప్పుడప్పుడు నాకు తెలియవచ్చినాయి. ఎందుకంటే నేను అన్యజాతి నుండి, అన్యజనుల్లో నుండి రక్షించబడ్డాను కనుక ఇవన్నీ నాకు తెలియదు. కానీ నేను చేస్తున్న పని ఏంటంటే బైబిల్ చదవడం ప్రారంభించాను గనక అప్పుడు రోజుకు ఒక 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు కూర్చొని, వీలు కాకపోతే పడుకొని కూడా చదువుతుండేవాడిని. బాగా బైబిల్ చదువుతున్నందువల్ల నాలో ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత పెరిగింది. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడా, లేక భాషలు ఉన్నవా లేవా, అసలు ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తున్న ఆ తరుణంలో 1993 సంవత్సరంలో ఒక దైవజనుని మా సంఘ కాపరి గారు పిలిచారు. వారు మహారాష్ట్ర నుండి శ్యామ్ సుందర్ గారని, వారు అప్పట్లో జీసస్ కాల్స్ పవర్ మినిస్ట్రీలో మరి ఒక 10 రోజులు తర్ఫీదు పొంది నేర్చుకొని వచ్చిన దైవజనుడు. ఆయన్ని పిలిచారు. మరి 5 రోజుల ఉపవాస కూడికలు పెట్టారు. అప్పుడు నేను జనవరి మాసం, అది 26వ తారీఖు రోజు ఆ ప్రార్థన ప్రారంభమవుతుంది. ఇంట్లో ఉదయకాలం నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఈ 5 రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం. దేవా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియాలి, భాషలు ఏంటో నాకు తెలియాలి,
ఇది ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, మరొకరు మరొక రకంగా చెప్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు, నేను అసలే కొత్త, కాబట్టి నాకు ఈ విషయం ఏంటో మీరే సరిగ్గా అర్థమవుటట్లు సహాయం చేయండి అని ఒక తీవ్రత కలిగి నేను ఇంట్లో ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్ళాను. ఆ రోజు 1993 జనవరి మాసము 26వ తేదీన మొదటి రోజు మొదటి కూడికలో నేను వేదిక దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను తీవ్రంగా బైబిల్ చదువుతున్నాను కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏలియా ఆరోహణమైనప్పుడు ఎలీషా నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములు గుర్రములు నీవే అని కేకలు వేస్తున్నాడు. ఆ సందర్భం గుర్తొచ్చి నేను మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి తీవ్రంగా దేవుని అడుగుతున్నాను, ప్రభువా నిజముగా ఆత్మ ఉంటే అది నాకు అనుగ్రహించండి, భాషలుంటే అవి నాకు అనుగ్రహించండి. నేను ఈ విషయంలో సందిగ్ధంలో ఉన్నానని తీవ్రమైనటువంటి ఆవేదనతో నేను ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు అప్పుడే వేదిక మీదకి వచ్చారు, కొద్దిమంది వచ్చి మోకరించారు. ఇంకా ప్రారంభ ప్రార్థన మొదలు కాలేదు. ఒక్కసారిగా నేను వెనక్కి పడిపోయాను. ఇదేంటి, దయ్యం పట్టిన వాళ్ళు పడిపోతారని నాకు తెలుసు అప్పటి కొంత మట్టుకి, కానీ నేను పడిపోయానేంటని బలం కూడగట్టుకొని లేచి మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా నాకు ఆత్మ కావాలి, నేను అభిషేకించబడాలని కోరుకున్నాను కదా అని ప్రార్థన చేస్తుండగా రెండవసారి ఇంకొంచెం దూరంలో పడిపోయాను. అప్పుడు మళ్ళీ లేచి ప్రభువా అది కాదు, నాకు అభిషేకం కావాలి, నాలో దయ్యం ఉండడం ఏంటి, నేను పడిపోయానేంటని రెండవసారి కూడా లేచి నా బలమంతా కూడగట్టుకొని నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు అభిషేకం ఇవ్వండి అని. ఈసారి నేను ఆ మందిరం చిన్న మందిరము ఒక సగం దూరంలో ఎగిరి పడిపోయి నాకు తెలియకుండానే కింద పడి నా చుట్టూ అంతా ఒక మెరుపులాగా మెరుస్తున్న సందర్భంలో నాకు తెలియని అన్య భాషలు మాట్లాడడం నేను ప్రారంభించాను. ఇంచుమించు ఒక 20 నిమిషముల వరకు నేను అలాగే అన్య భాషలు మాట్లాడుతున్నాను. దైవ సేవకుడు ప్రారంభ ప్రార్థన చేయట్లేదు, జనాలందరూ నన్ను చూచి చుట్టుముట్టారు. అలాగ ఒక 20 నిమిషముల వరకు నాకు తెలియకుండానే అన్య భాషలతో మాట్లాడుతూ నా చుట్టూ మెరుపులు మెరుస్తున్నట్టుగా నేను అనుభవించాను. ఎప్పుడైతే అది సంభవించిందో ఆ రోజు వర్తమానం అందించుటకు వచ్చినటువంటి ఆ దైవజనుడు అప్పుడు వేదిక మీదకి వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్న సందర్భంలో కొంత కంట్రోల్ అయ్యి నేను నెమ్మదిగా సాధారణంగా వచ్చి మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో నేను అనుభవించాను, అన్య భాషలు అంటే ఏంటో నేను అనుభవించాను. ఇక భూమి మీద ఎన్నో గందరగోళాలు ఉన్నాయనే ఆలోచనకు వచ్చినప్పుడు స్వయాన నేను దేవుణ్ణి అడిగి పొందుకున్నాను గనుక ఇంకెవరి మాట అవునో కాదని తెలుసుకోవలసిన అవసరం నాకు లేదని గుర్తించి అప్పటి నుండి నేను ప్రతిరోజు మోకరించినప్పుడు అన్య భాషలతో ప్రార్థన చేయడం. ఆ 5 రోజుల్లో పాస్టమ్మ గారు కూడా అభిషేకించబడి తనను ఏదైనా పలకరిస్తే అన్య భాషలతో మాట్లాడుతుంది. అన్య జనుల నుండి వచ్చిన మాకు ఆ అనుభవం అద్భుతంగా మారిపోయి ఆ రోజు నుండి నేను పాస్టమ్మ గారు మొదటిగా చెప్పాలంటే అనేక గంటలు ప్రార్థన చేయడం అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించడం జరిగింది. అది నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు అని చెప్పాలి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. వారు ఎలా రక్షణ పొందుకున్నారో చెప్పారు. రెండవదిగా దేవుని యొక్క ఆత్మ పొందుకోవటం అంటే ఆ అభిషేకం అనేది ఎవరో చెప్తారు ఉందా లేదా అనే ఒక డౌట్, అంటే ఒక గజిబిజి ఆలోచనలు అనేది క్రైస్తవ ప్రపంచానికి ఉన్నాయి. అలాంటి సందర్భంలో వారు అనుభవపూర్వకంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి ఆ విధంగా ఈ దైవ సేవకులు ఆయన కాకముందు ఆ విధంగా విశ్వాసులకు ఉన్న టైంలోనే జీవజల ప్రవాహముల్లాగా దేవుని వాక్యం తెలియజేయటం అనేది వారిని సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప మెచ్యూరిటీ కలిగిన ప్రాంతాలు కాదు, కానీ ఆ మంచి దైవ సేవకులు కొన్ని గైడెన్స్ ఇచ్చారు వారికి. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం, 3వ ఘట్టంలోని. ఏంటి ఆ 3వ ఘట్టం అంటే వారు దేవుని యొక్క సేవకి ఖచ్చితమైన నిర్ధారణ ఎలా వచ్చిందో వారు కొద్ది మాటలు తెలియజేస్తారు. ఆ మాటలు తెలియజేసే ముందు ఒక పల్లవి చరణం వారికి ఇష్టమైన పాట, ఎందుకంటే వారు అద్భుతమైన గాయకులు. మీరందరూ కూడా మీరు వినండి.
ఒక పల్లవి చరణం, వారికి ఇష్టమైన పాట ఒక పల్లవి చరణం పాడి తర్వాత వారు దేవుని యొక్క సేవా పిలుపు యొక్క నిర్ధారణ వారు తెలియజేస్తారు. నేను గాయకుణ్ణి అని పాస్టర్ గారు చెప్పారు. నేను మందిరంలో మాత్రమే పాడి సంఘాన్ని ఆరాధనలో నడిపిస్తాను. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు ఆర్ధము నీవే, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు ఆర్ధము నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, యేసయ్యా 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 యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. 93వ సంవత్సరం జనవరి మాసము పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నా ప్రార్థన జీవితం మారిపోయింది. మాకున్నటువంటి ఆత్మీయ నడిపింపు కూడా అద్భుతంగా మారిపోయింది. ఆ సమయంలో రామగుండం గోదావరికని ప్రాంతంలోనే అన్ని సంఘముల నుండి ఒక బలమైన టీం యవనస్తుల బృందంగా మేము ఏర్పడడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి నేను అభిషేకించబడిన తర్వాత అనేక మంది కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాము. అప్పటికి నేను ఇంకా సేవకు రాలేదు. చాలామంది మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవలసిన వారు నా దగ్గరికి వచ్చి అన్న మా కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు కొంతమంది రోగులు స్వస్థత పొందడం, కొంతమంది దురాత్మల నుండి విడిపించబడడం. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వెల్డర్గా జాబ్ చేస్తున్నాను. ఆ రోజుల్లో వెల్డర్గా పనిచేస్తున్న సందర్భంలో నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది ఇలాగ ప్రార్థన చేయించుకోవడం జరుగుతూ వచ్చింది. దాన్ని బట్టి కొంతమంది పలానా ఐజే గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే బాగుపడతారట అనే ఆ వార్త వ్యాపించి చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకోవడం ప్రారంభించారు. ఆ దినాల్లో అలా ఒక టీముగా ఏర్పడి అన్ని డినామినేషన్ల నుండి, ప్రభు కృప ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న అన్ని డినామినేషన్ల నుండి ఒక యూత్గా ఏర్పడి ఒక ప్రార్థన బృందముగా స్థిరపరచబడి మేము ప్రార్థన చేస్తున్న క్రమంలో అనేక ప్రాంతాల్లో మరి అనేక సమస్యల్లో ఉన్న వారి కొరకు తరచుగా ప్రార్థిస్తూ రావడం జరిగింది. ఆ క్రమంలో 94వ సంవత్సరము మే మాసంలో మా టీం అంతా కలిసి ఒక యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. మే మాసంలో ఒక యూత్ మీటింగ్ పెట్టి జీసస్ కాల్స్ నుండి ఒక 2 దైవజనులను మేము ఆహ్వానించాం. ఆ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆ కూడికి ఎందుకు పెట్టామో మాకే అర్థం కాలేదు. వాస్తవానికి అది ప్రభు నడిపింపు. ఆ మే మాసంలో ఆ కూడికలు పెట్టినప్పుడు
కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా పిలువబడుతున్న కరీంనగర్ జిల్లా అంతటిలో మేము ఈ పబ్లిసిటీ చేసి యవనస్తులను ఆహ్వానించాలని ఒక దృక్పథంతో కొన్ని కరపత్రాలు ముద్రించి అవన్నీ నా సూట్ కేసులో పెట్టుకొని నేను రోడ్ ఎక్కాను. అప్పుడు నా దగ్గర ఎంత ఉందంటే డబ్బులు ₹3.50 ఉన్నాయండి. 94వ సంవత్సరం మే నెల అది. ఆ ₹3.50 తీసుకొని ప్రభువే నడిపిస్తాడనే ధైర్యంతో సూట్ కేసు నిండా కరపత్రాలు, ఆ యూత్ మీటింగ్ సంబంధించిన కరపత్రాలు తీసుకొని రోడ్డుకి వచ్చాను. ఒక లారీ ఆపాడు అతను. ఆ లారీకి సుల్తానాబాద్ అనే ప్రాంతంలో దిగాను. అతను అన్నాడు, ₹4 ఇవ్వండి అన్నాడు. నా దగ్గర ₹4 లేవండి, ₹3.50 ఉన్నాయని చెప్పాను. అతను సరే ఇవ్వండి అన్నాడు. అతనికి ఇచ్చేసాను. లారీ దిగాను, లారీ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అక్కడి నుండి ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. నేను అనుకున్నాను ఆ ప్రాంతంలో ఉన్న చర్చెస్లో ఇచ్చేసి చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తాలా అనుకుంటున్న క్రమంలో ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ గారు, అంతకుముందు అక్కడ నాకు పరిచయం ఉన్న వ్యక్తి, ఎందుకంటే అనేక సార్లు వాళ్ళు నన్ను ఆన్లైన్ ప్రేయర్కి పిలిచి వాళ్ళ చర్చిలో వాక్యాన్ని చెప్పించుకున్నారు. అతడు నన్ను చూచి, ఐజన్నా ప్రైజ్ లాడండి అని నా దగ్గరికి వచ్చి, అన్నా రండి, చాలా రోజుల తర్వాత కనపడ్డారు అని, ఆ రోడ్డు మీద ఎండాకాలం కదా, ఆ టైంలో ఒక గ్లాస్ నిమ్మకాయ రసం నాకు ఇప్పిస్తే తాగాను. ఎటు వెళ్తున్నారు ఏంటంటే యూత్ మీటింగ్ ఉంది, మీరు కూడా తప్పకుండా రండి అని నేను ఆయనకు ఒక కరపత్రం ఇచ్చి ఆయనకు చెప్పినప్పుడు ఆయన సంతోషపడి నా పేరు రాసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అని ₹20 నా చేతిలో పెట్టాడు. ఆ ₹20తో కరీంనగర్, ఆ తర్వాత సిరిసిల్ల, హుజురాబాద్, ఆ కరీంనగర్ మెయిన్ టౌన్లన్నీ తిరిగేసి వచ్చాం. అద్భుతంగా ఆ 4 రోజులు మీటింగ్లు జరిగాయి. అనేక మంది యవనస్తులు ఆత్మచేత నింపబడ్డారు. గొప్ప విషయం ఏంటంటే ఆ మీటింగ్ సందర్భంలోనే దైవజనులు అపొస్తలుడు సురేష్ గారు, వారు గోదావరిఖని పట్టణంలో అప్పటికే ఉన్నారని తెలిసి వారు తమిళ్ నుండి తెలుగులోకి తర్జుమా చేస్తారని విన్నప్పుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఒప్పుకొని ఆ 4 రోజులు అందులో వారు తర్జుమా చేశారు. అది మా పరిచయం. అప్పటి నుండి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు కూడా మేము కలిసి పనిచేసాం. దేవుని మహాకృపను బట్టి ఆయన మా టీమును కూడా ఎంతో గౌరవించేవారు. ఆయన పరిచర్యను కూడా మేము ఎంతో గౌరవించేవాళ్ళం. మా ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన సంఘానికి అప్పుడు మేము పంపించేవాళ్ళం. ఇలా కలిసి పనిచేసేవాళ్ళం. ఆ యూత్ మీటింగ్ జరిగిన తర్వాత దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు నేను కొన్ని ప్రాంతాల్లో ఆ యూత్ మీటింగ్లోకి వచ్చిన ప్రతి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా పాస్టర్ అమ్మలుగా ఈరోజు ఉన్నారు. నేను నిజంగా వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ రోజుల్లో మా దగ్గర ధనం లేదు, సంఘ కాపరుల ప్రోత్సాహం లేదు. ఎందుకు పెట్టామో కానీ ప్రభు నడిపింపును బట్టి పెట్టిన తర్వాత దైవజనులు సురేష్ గారు ఒక మాట అన్నారు, బ్రదర్, నేను గోదావరిఖని పట్టణమునకు వచ్చినప్పటి నుండి ఇలాంటి యూత్ మీటింగ్ పెట్టాలని ఎంతో ఆశపడ్డాను, కానీ దేవుడు మీ ద్వారా అది నెరవేర్చాడు, నాకు బహు సంతోషంగా ఉందని చెప్పాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాం. అప్పటి నుండి అనేక మంది దైవజనులు మీరు సంపూర్ణ సేవ చేయాలి, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడని ప్రకటిస్తూ మా ఇంటికి వచ్చి చెప్తూ వచ్చారు. అప్పుడు నాకు చిన్న 2 గదులు ఉండేటివి. నేను ఇంకా పనిచేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను. సంపూర్ణ సేవ అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దైవ సేవకులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, పిల్లలను చదివించుకోలేకపోతున్నారు, ఇంట్లో దైవ సేవకురాళ్ళ ద్వారా ఎన్నో అవమానాలు పొందుతున్నారు. కాబట్టి నేను సంపూర్ణ సేవకు వచ్చి ఇబ్బందులు పడలేను, నేను పని చేస్తూనే దేవుని సేవ జరిగిస్తాననే దృక్పథంతో ముందుకు సాగిపోతూ ఉన్నాను. కానీ ప్రభు నన్ను బలవంత పెడుతూ ఉన్నాడు. ఒకసారి ఒక దర్శనంలో, ఒక కలలో ప్రభు నాతో మాట్లాడుతూ ఒక ఎత్తైన స్థలములో నన్ను నిలబెట్టిన సందర్భాన్ని నేను చూశాను. అక్కడి నుండి కొన్ని రొట్టెలు ప్రజల మధ్యకు నేను విసిరేస్తున్నాను. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత 2 దైవ సేవకులు మా ఇంటికి వచ్చి వారు ప్రార్థన చేసి దేవుడు మమ్మల్ని పంపించాడు, మీరు సంపూర్ణంగా సేవకు రావాలి అని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనం, ఆయా భాషల నుండి ఆయా ప్రజలను ప్రభు కొరకు సంపాదించడానికి సంబంధించిన యేసు ప్రభుడు యోగ్యుడని
ఆయన గురించి వ్రాయబడిన మాట నాకు గుర్తు చేస్తూ, నీవు అనేక ఆత్మలను రక్షించుట కొరకు యోగ్యుడిగా దేవుడు నిన్ను చేశాడు, కాబట్టి మీరు సంపూర్ణంగా సేవకు రమ్మని వారు చెప్పేసి వెళ్ళిపోయారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ క్రమంలో ఎన్టీపీసీ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో, ప్రైవేట్ కంపెనీలో నేను వెల్డర్గా పనిచేస్తున్నానని చెప్పాను కదా, నేను వెళ్ళి యథావిధిగా నా జాబ్లో ఉన్నప్పుడు ఉన్నట్లుండి నేను వాడే మిషన్ కాలిపోయిందండి, మొత్తం బర్న్ అయిపోయింది. ఇదేంటి ఇలాగైపోయింది, కారణం ఏంటి అని అనుకుంటే ఆ సూపర్వైజర్ వచ్చి అన్నారు, సరే కటింగ్ చేయండి అని అన్నారు. అప్పుడు నేను గ్యాస్ కటింగ్ ఆ మిషన్ తీసుకొని దాన్ని అంటించి గ్యాస్ కటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా చేతిలోనే అది ఎర్రగా అగ్గిలాగా మారిపోయింది. ఇక నాకు అర్థమైపోయింది, అది అక్కడే వేసేసి ఎవరికి చెప్పకుండా ప్లాంట్ నుండి బయటకు వచ్చేసాను. ప్రభు, నేను పనిచేయడం ఆయన చిత్తం కాదని నేను గ్రహించి ఇక ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకుందామని ఆ రోజుల్లో 94వ సంవత్సరంలో నేను 7 రోజులు ఉపవాస ప్రార్థన కేటాయించుకున్నాను. ఆ 7 రోజులు కూడా నేను బయటికి వెళ్ళకుండా, మాకు 2 గదులు ఉండేవి, ఒక గదిలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. నా ఉపవాసం ఎలా ప్రారంభించానంటే, ఉదయకాలము 9 గంటలకి ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగి నేను ప్రార్థన ప్రారంభిస్తే సాయంత్రం 5 గంటలకి ముగించేవాడిని. టైం చూసేవాడిని కాదు, కళ్ళు తెరిచేవాడిని కాదు, బైబిల్ చదివేవాడిని కాదు. ఈ 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా ప్రార్థన మాత్రమే చేసేవాడిని. కూర్చొని మోకాళ్ళ మీద ఉండి నిలబడి ఇలా ఎలా వీలైతే అలాగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి సమయం ఎలా తెలుస్తుంది అంటే, నా ఇంటి పక్కనే రోడ్డు కనుక సాయంకాలం పనులకు వెళ్ళి ఇంటికి వచ్చే శబ్దాలు విని, స్కూల్ పిల్లల శబ్దాలు విని 5 అవుతుందని కళ్ళు తెరిచి అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగి అప్పుడు బైబిల్ చదువుకొని రాత్రి ప్రార్థన చేసుకొని ఉండేవాడిని. ఇలా 7 రోజులు ఏమీ తినకుండా, టీ కానీ పాలు కానీ ఏది తీసుకోకుండా ఉదయకాలం ఒక గ్లాస్ నిమ్మకాయ రసం, సాయంకాలము ఒక గ్లాస్ నిమ్మకాయ రసం మాత్రమే తీసుకొని అలా నేను 7 రోజులు ప్రార్థనలో గడిపాను. అప్పుడు నా అంశాలు ఏంటంటే, రోజుకొక అంశం పెట్టి ప్రార్థన చేశాను. ఉదాహరణకి, నా అవసరతలు మీరు తీరుస్తారా? అయితే నేను సాయంకాలం ప్రార్థన ముగించే వరకు ఎవరైనా ఒకరు వచ్చి నాకు ఏదైనా డబ్బు సహాయం చేయాలి, అదొక అంశం. తర్వాత నేను ఎక్కడైనా ఎవరికైనా ఉపయోగపడతానా, ఎవరైనా వచ్చి నన్ను మీటింగ్ ఉంది మీరు పలానా రోజు రావాలని చెప్పడానికి రావాలి, నా ద్వారా మీరు ఆత్మలు రక్షిస్తారా, ఎవరైనా అన్యజనులు వచ్చి మేము ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాం లేక బ్రదర్ని కలుద్దామని వచ్చామని ఎవరైనా రావాలి. ఇలాగ 7 రోజులు ఒక్కొక్క అంశం పెట్టి ప్రార్థన చేస్తూ వస్తుండగా ప్రతిరోజు సాయంకాలం ఇవి చూస్తూ వచ్చానండి. వాస్తవానికి ఒక అతను వచ్చాడు, మీరు ఉపవాసం ఉన్నారని తెలిసింది అని నాకు ఎంత కానుకిచ్చాడో తెలుసండి. ఆ రోజు 10 రూపాయలు నా చేతిలో పెట్టి, మీకు ఏదైనా నిమ్మకాయలకు పనికొస్తుంది ఉంచుకోండి అన్నాను. నాకు జవాబు దొరికిందనే సంతోషం. ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పిన ఒక టీచర్ గారే వచ్చి, పలానా రోజు మా ఆల్ నైట్ ప్రేయర్లో అన్న వాక్యం చెప్పాలి, మరి నేను వచ్చిపోయానని చెప్పండి, తప్పకుండా రమ్మండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకొక అతను అన్యుడు ఒక రోజు వచ్చి, నేను ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను కాబట్టి తమ్ముని కలవడానికి వచ్చానని, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జవాబు నేను పొందుకున్న తర్వాత 94వ సంవత్సరంలో నేను సంపూర్ణంగా సేవ చేయటకు ఆలోచిస్తున్న క్రమంలో ఒకరోజు మా ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డ అబ్రహాం గారు అనే ఒక కుటుంబం, అప్పుడు FCI ఫెర్టిలైజర్ సిటీలో ఆయన ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. వారింట్లో సురేష్ గారి ద్వారా ఒక కూడిక జరుగుతుంది. హైదరాబాద్ నుండి డేవిడ్ రాజు గారు ఆ రోజు వర్తమానం చెప్పడానికి వచ్చారు వారి ఇంట్లో. నన్ను వాళ్ళు పిలిచారు, ఐజన్న మీరు కూడా మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, మీరు రండి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని మేము సురేష్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాం బలపడ్డ తర్వాత. అక్కడికి వెళ్ళి ఆ కూడికయ్యి నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మాట్లాడుతున్న క్రమంలో ఒక 2 మనుషులు వచ్చారు. సైకిల్ వేసుకొని ఒక 2 మనుషులు వచ్చి నా కోసం అడిగారట. అప్పుడు ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి, ఐజన్న మీకోసం ఎవరో 2 వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారంటే, అప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఆయన ఒక అబ్బాయి వచ్చారు. ఏంటి అని అంటే, మీరు ప్రార్థన చేస్తారట కదా, ఒక వ్యక్తి మరి కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు,
నడుము పని చేయట్లేదు, చాలా రోజుల నుండి మంచాలు పడి ఉన్నాడు, మిమ్మల్ని గూర్చి విని మీరు ప్రార్థన చేస్తారని మీ దగ్గరికి వచ్చామంటే, అప్పుడు నాకు ఒక పాత సైకిల్ ఉంది. వాళ్ళ సైకిల్తో పాటు నేను సైకిల్ వేసుకొని అక్కడి నుండి నేరుగా ఎవరైతే బాగలేరో ఆయన దగ్గరికి వెళ్ళాం. నేను ఒక్కడనే వెళ్ళాను. ఒక చిన్న పూరి గుడిసె, చాలా బీదవాళ్ళు, ఏదో కంపెనీలో కాంట్రాక్టు దగ్గర ఒక చిన్న పని చేసుకుంటున్న వ్యక్తి. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ ఇద్దరు అక్కయ్యలు, వాళ్ళ ఇద్దరు బావలు, తన భార్య, వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. అయ్యా, ఇతను గనుక బాగుపడితే మేము తప్పకుండా యేసుప్రభుని నమ్ముకుంటామని వారు అలా ఎదురు చూస్తున్నారు ఆతృతగా. నేను వెళ్ళి కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి అతని మీద రాసి లేచి కూర్చోండి అని అన్నాను. అద్భుతం ఏంటంటే, వాళ్ళు చూస్తుండగానే ఈ మంచాలో పడి నడవలేని వ్యక్తి నెమ్మదిగా మంచాలకి లేచి అటు ఇటు నడవడం ప్రారంభించాడు. నేను ప్రభువును స్తుతించాను, ఆరాధించాను. వాళ్ళు ముగ్గురు కొన్నారు, మేము ప్రభువుని నమ్ముకుంటామండి అని చెప్పేసి ఆ FCI ఎలకలపల్లి గేటు ప్రాంతం అనే ఆ FCI ప్రాంతంలో ఆ మొట్టమొదటి కార్యాన్ని దేవుడు చేశాడు. 3 కుటుంబాలు ఒకేసారి ప్రభువుని నమ్ముకున్నారండి, అన్య జనుల్లో నుండి. అప్పుడు మా టీం అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, వాళ్ళందరూ కూడా వచ్చి మేమందరం కూడా కలిసి ఆ 3 కుటుంబాలను కూడా ఒకేసారి ప్రభులోకి నడిపించాం. అది దేవుడు మొట్టమొదటిగా చేసిన గొప్ప కార్యం. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ గారు ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో దేవుడు ప్రవచనము ద్వారా తన దాసురాల్లో నుండి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించండి, నేను అనేకులను రక్షిస్తానని ప్రభు చెప్పాడు. ఆ మాటతో మేము ప్రభుకు అంకితమైపోయాం, సమర్పించుకున్నాం. ఇక ఏదేమైనా దేవుని సేవ సంపూర్ణంగా చేయాలనే నిర్ణయానికి వచ్చాం. చాలామంది సేవకుల ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడని మేము ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నా. మా పునాది ఏంటంటే ఈ 3 కుటుంబాలు. ఈ 3 కుటుంబాలతో మేము ప్రారంభించినప్పుడు అంతకుముందు ఎవరో ఒక ఆయన అక్కడ సేవ చేస్తున్నాడట. ఇది నా ప్రాంతము అన్నాడు. బాబు, నీ ప్రాంతం అయితే నువ్వే ఉంచుకొని వదిలేశాం. ఓ నెల రోజుల తర్వాత మన ద్వారా రక్షించబడ్డ వాళ్ళు ఏమయ్యారో అనే ఆలోచనతో మేము ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళి వారిని పలకరించినప్పుడు, అయ్యా, మేము అక్కడికి ప్రార్థనకు వెళ్ళాం, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం కానీ అక్కడికి వెళ్ళలేనమ్మన్నప్పుడు మా టీం అంతా కలిసి అప్పుడు మరో 10 రోజులు ఉపవాసం ఉన్నామండి. గోదావరి కన్ని పట్టణంలో 10 రోజులు మా టీం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మా టీములోనే ఒక సహోదరుడు, మధు స్టీవెన్ అని ఒక సహోదరుడు ఉండేవాడు. అతడు కూడా ఆత్మచేత నింపబడి చక్కగా టీంలో ప్రార్థనలు చేస్తున్నాడు. మంచి దర్శన వరం కలిగిన సేవకుడిగా అతడు పనిచేస్తున్నాడు. అతని ద్వారా రెండవసారి ప్రభు చెప్పాడు ఏంటంటే, మీరు వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించండి అని. ఇక ఆ మాటకు లోబడి ఒకసారి దైవ సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు సహోదరుని ద్వారా మాట్లాడాడని ఆగస్టు 21వ తారీఖు రోజున ఆదివారం వచ్చింది. మేము వెళ్ళి మా టీములో ఉన్న ఒక సహోదరుని ఇంటిలో మొట్టమొదటిగా ఆరాధన ప్రారంభించాం. అక్కడ మా సేవ ప్రారంభమైంది. అక్కడ నుండి కొంతకాలం ఒకరి ఇంటి ముందు ఆరాధన జరిగింది. ఒక స్థలంలో ఆరాధన, ఒకరు స్థలమీయగా అక్కడ ఆరాధన చేస్తూ, ఆ ఆరాధనలో ఎలా ఉండేదంటే, దాన్ని మా ప్రాంతంలో మాబీర అని అంటారు. ఎట్లంటే కంది చెట్లలాగా ఉంటాయి, వాటిని తీసుకొచ్చి చుట్టూ గట్టి పైన కూడా అదే వేసి ఆరాధన ప్రారంభిస్తే సోమవారం నుండి ఆ శనివారం వరకు పందులు, గేదెలు, బర్రెలు ఇవన్నీ ఉండేటి. ఆదివారం ఉదయం వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని ఆరాధన నడిపించేవాళ్ళం. అలా 1 సంవత్సరం పాటు 94 నుండి 95 వరకు కూడా అలాగనే జరిగింది. అదే తడకల్లో మరి ఒక దైవ సేవకుని ద్వారా నేను సంఘ కాపరిగా అభిషేకం 95 మార్చి నెల 6వ తారీఖు రోజు సంఘ కాపరిగా నియమించబడ్డాను. ఆ తర్వాత మరి ఒకేసారి ఒక 45 మందికి మేము ఆ ప్రాంతంలో బాప్తిసం ఇచ్చాము. ప్రస్తుతం మేమున్న స్థలం ఆ రోజుల్లో ఒక 10 గుంటలు. ఆ స్థలాన్ని మేము తీసుకొని, అంటే ఒక 1/4 ఎకరం అన్నమాట, ఆ స్థలం కావాలని ప్రార్థించాం. 95వ సంవత్సరంలో దేవుడు ఆ స్థలం ఇచ్చాడు.
96లో ఆ ప్రాంతంలో చిన్న కాంపౌండ్ లాగా తీగలతో వేసేసి, ఆ తర్వాత మేము కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలా రోగంతో ఉన్నవారు, దయ్యాలు పట్టిన వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ఇంటి వాళ్ళందరూ మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. ఆ సందర్భంలో మేము ఇక బయట ఉండడం కుదరదని ఆ రోజుల్లో ఒక 10,000 అప్పు చేసి ఒక చిన్న గది కట్టుకొని ఆ గ్రౌండ్లోనే ఉండి చిన్న పాకేసుకొని మేము ఆరాధన ప్రారంభించి కంటిన్యూ అవుతున్న సందర్భంలో దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అక్కడ మాకు 1 ఎకరం కంటే ఎక్కువ స్థలాన్ని సంపాదించుకునే కృప దేవుడు ఇచ్చాడు. మరి దాదాపుగా ఒక 800 మంది ఆరాధించేటువంటి మందిరాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. ఆ స్థలములో నుండి అనేక ప్రాంతాల్లో కొన్ని బ్రాంచీలు ప్రారంభించుటకు, కొంతమంది దైవ సేవకులను సిద్ధపరచుటకు దేవుడు కృపనిచ్చి మరి ఈ రీతిగా పరిచర్యలో మమ్మల్ని పిలిచి దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. పాస్టర్ ఐజీ గారు 3 భాగాలుగా తెలియజేశారు. మొదటి, రక్షణ ఎలా పొందుకున్నారో తెలియజేశారు. రెండోదిగా దేవుని అభిషేకం ఎలా పొందుకోవాలో మరి కన్ఫ్యూజన్ స్టేజ్లో దేవుడు క్లారిటీ ఇచ్చారు. మూడోదిగా దేవుని యొక్క సేవ పిలుపు. అదంతా ఒక రకంగా చెప్పాలంటే నేను వారి ప్రాంతం వెళ్ళానండి. నన్ను వారి గెస్ట్గా పిలిచారు, స్పీకర్గా. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ మీకు తెలుసో లేదో, కరీంనగర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమని మనం ఒక రాష్ట్రంగా భావించాం. ఈ రాష్ట్రంగా భావించిన ఆ ప్రాంతాల్లో భయంకరమైన థ్రెడ్ కలిగిన ఏరియాలు అంటే నక్సలిజం. ఎందుకంటే నక్సలిజం ఎందుకు పుట్టింది అంటే భయంకరమైన పేదరికం నుండి, ఒక భయంకరమైన అసమానతల నుంచి ఒక భయంకరమైన గన్ పట్టుకోవటం అని, లేకపోతే కత్తులు పట్టుకోవటం అని తయారవుతాయి. అలాంటి ప్రాంతాలు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దూరంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లాగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో భయంకరమైన దురాత్మ శక్తులు, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దెయ్యాలు ఎక్కడ ఎక్కువ నివసిస్తున్నాయంటే ఎక్కువగా ఖాళీ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యేసుప్రభు వారు దాన్ని నిర్ధారించారు. అలాంటి భయంకరమైన చీకటి శక్తుల చేత బాధించబడుతున్న ఆ ప్రాంతాల్లో మరి వీరిని యవన దైవ సేవకులుగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని ఆశపడ్డారు. వాస్తవంగా దేవుని సేవ చేయటం అంటే మరి క్రైస్తవేతరులకు అర్థమవుతుందో లేదో తెలియదు. పాస్టర్ అంటారు, అంటే సంఘ కాపరి. ఈ సంఘ కాపరి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా దైవ సేవకులు ప్రార్థన చేయాలి, ఏ సంతోషం వచ్చినా కూడా కృతజ్ఞతకి వెళ్ళి చెప్పాలి, అక్కడ ఏం జరిగినా కూడా దైవ సేవకుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారి బాధే మా బాధ, లేకపోతే వారి కష్టమే మా కష్టం, వారి సంతోషం మా సంతోషం అన్నట్లుగా దేవుని యొక్క కాపరి బాధ్యతలు ఉన్నాయి. అది చాలా 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 కష్టమైన పరిచర్య, కాపరి పరిచర్య. కేవలం దేవుని అభిషేకం ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎంతోమంది సేవకులు ఉన్నారు, లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సమయంలో 4వ భాగంగా ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని మన పెద్దవాళ్ళు ఏం తెలియజేస్తారంటే సంసారాన్ని ఈదటం కన్నా సముద్రాన్ని ఈదటం కరెక్ట్ అంటారు. అంటే ఈ సముద్రాన్ని అన్న తొందరగా ఏదొచ్చేమని మన పెద్దవాళ్ళు తరతరాలుగా వస్తున్న సామెత. ఇది ఆంధ్ర సామెత, అన్ని ప్రాంతాల్లో కూడా సామెత అని చెప్పొచ్చు. మరి సేవ పిలిపిన వీరు పందులు పడుకున్న ఏరియాలను తుడిచి సేవాస్థలంగా మార్చడం ఏంటి, అక్కడున్న ప్రాంతాల్లో ప్రజలందరికీ స్వస్థతలు రావటం ఏంటి, చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను ఈ సందర్భంలో పాస్టర్ గారు తెలియజేసిన సాక్ష్యమును బట్టి నేను అంతకుముందు నా సాక్ష్యాన్ని తెలియజేశాను. మా అమ్మ గర్భసంచి స్వస్థపరిచారు, నా అక్క పిల్లలు లేని మా అక్కకి పిల్లల్ని ఇచ్చారు, దేవుడు చెప్పిచ్చారు. నేను కట్టుకునే భార్యను కూడా ముందే మాకు దర్శనంలో చూసాం. ఇంకా అనేకమైన పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో పనిచేయబడతాయి. సంఘ క్షేమం కొరకు, ప్రజల రక్షణార్థమై. అది మన గొప్పతనం కాదు, దేవుని యొక్క వరాలు. మరి ఈ సందర్భంలో మరి 4వ భాగంగా వారు ఈ సేవలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు చెప్పినట్టుగా నన్ను వెంబడించేవారు మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమన్నారు. ఈ సిలువ ఎత్తుకుంటాం అంటే ఏంటో, లేక సేవలో పడిన కష్టాలు, ఒక తట్టుకోలేని కష్టాలు, అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ కాదు, ఒక తట్టుకోలేని కష్టాలు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలే కావచ్చు, కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలే కావచ్చు. వారు ముఖ్యమైన ఈ సేవలోకి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొన్న ఆ శోధనలు, సేవలో ఉన్న కష్టాలు, ఈ తరం సేవకులకి ఒక సవాల్తో కూడిన సాక్ష్యాన్ని, సేవలో ఉన్న కష్టాలు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మా సేవ గోదావరి కని రామగుండం ప్రాంతంలో FCI ఎలకలపల్లి గేట్ అనే ఆ ప్రాంతంలో
94వ సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత 95వ సంవత్సరంలో ఒక స్థలాన్ని తీసుకోవడం, 96వ సంవత్సరంలో మా కుటుంబంతో పాటు మేము ఆ ప్రదేశానికి వెళ్ళి నివాసం ఉండడం ప్రారంభించాం. ఆ రోజుల్లో అక్కడ నేను విన్న మాట ఏంటంటే, సెంట్ పాల్ స్కూల్ అని ఒక క్రిస్టియన్ స్కూల్ అది. ఆ స్కూల్కి కరస్పాండెంట్గా ఉన్నటువంటి ఒక సహోదరి, ఆ మేడం నన్ను ఒకసారి కలిసిన సందర్భంలో, సార్ మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు? మేమే ఈ ప్రాంతంలో స్కూలు మూసేయాలనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల మధ్య మేము ఉండలేకపోతున్నాం. వాస్తవానికి ఆ స్కూలు వాళ్ళు మూసేశారు కూడా, ఇప్పటికి కూడా. ఆమె నన్ను అన్నది, ఈ ప్రాంతానికి మీరు రావద్దండి, ఇది భయంకరమైన ఏరియా, ఇక్కడ మనుషులు మంచి వాళ్ళు కాదు అని ఘాటుగా చెప్పింది. అప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించి ఆమెతో చెప్పింది ఏంటంటే, అమ్మా మీరు చెప్పింది వాస్తవం, నా అంతటా నేను ఇక్కడికి రాలేదు, అసలు నా ఆలోచన కూడా అది కాదు, ఈ ప్రాంతంలో నేను ఉండాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ ఒక విషయం, ప్రభువే స్వయంగా మీరు ఆ స్థలానికి వెళ్ళండి, అనేకులను నేను రక్షిస్తానని మాటిచ్చాడు కనుక ప్రభును బట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా. అది కష్టమో నష్టమో ఇక్కడ మేము పరిచర్య జరిగించక ఇక తప్పదు అన్నాను. ఆ తీర్మానంతో మేమున్న ఆ సందర్భంలో దేవుడు మా పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. చాలా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి, మా ద్వారా ఎక్కడైతే బాగుపడ్డారో, దురాత్మల చేత విడిపించబడ్డారో, స్వస్థపరచబడ్డారో వారి ద్వారా అనేక గ్రామాల్లో సంఘాలు ప్రారంభించడం జరిగింది. కొంతమంది సేవకులను సిద్ధపరిచి అక్కడికి పంపించడం జరిగింది. ఇలాగ ఉపవాస ప్రార్థనలు, అలాగనే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కొనసాగుతున్న ఆ తరుణంలో ఆ ప్రాంతంలో మేము ఎదుర్కొన్న ముఖ్యమైన ఘటాలు ఏంటంటే, చాలా భయంకరమైన రౌడిజం, తర్వాత చాలామంది రేపిస్టులు. ఒక అతనైతే హింసించి మనుషులను చంపేవాడండి. ముక్కు బ్లేడ్తో కోసి ఎలా ఉందని అడిగేవాడు, గొడ్డలతో వేళ్ళు నరికి ఎలా ఉందని అడిగేవాళ్ళు. మా పక్కనే పవర్ స్టేషన్కి సంబంధించిన పెద్ద డ్యామ్ ఉంటుంది, వారానికో శవం. మా చుట్టూ చర్చి ఒక ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్ పక్కన, అంటే ఊరికి మాకు కిలోమీటర్ దూరం అన్నమాట. అన్ని చెట్లు ఉంటాయి చుట్టుపక్కలంతా, ఆ చెట్లల్లో శవం, ఈ చెట్లల్లో శవం. కొంత దొంగల ప్రభావం. ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు, మాకు నీటి సౌకర్యం కూడా లేదు. పక్కన ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక హై స్కూల్ గవర్నమెంట్ది ఉంటే ఆ స్కూల్ ఇంకా అప్పటికి ప్రారంభం కాలేదు, అది దొంగల పాలు అయిపోయింది. అన్నీ తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఒక బోర్వెల్ ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి మేము కాలం గడిపేవాళ్ళం. కరెంటు లేదు, ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాం, చిన్నపిల్లలు. ఆ సందర్భంలో ఎవరో కొంతమంది సహాయం చేయగా, ఎక్కడో ఒకరు ఊరు లేచిపోతే 4 కరెంటు స్తంభాలు మా విశ్వాసుల ద్వారా తెప్పించి ఒక వైరు కొరకు 10,000 ఖర్చు పెడితే, ఆ రోజు ఆ ఊరోళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు 10,000 ఖర్చు పెట్టి కరెంటు తీసుకొచ్చారంటే ఎంత పెద్ద గొప్పల్లో అనుకున్నారు. కానీ మాకు తెలియకుండానే ఆ రోజు మాకు విరోధంగా ఆ టీం పనిచేస్తూ వచ్చింది. ఆ తర్వాత నేను విన్నాను, మీరు ఏదైనా ఈ ప్రాంతంలో చేయండి, కానీ అక్కడ ఒక అమ్మగారు ఒక అయ్యగారు ఉంటారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దని కొందరు వారిని హెచ్చరిక చేశారట. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే తోడేళ్ల మధ్య అన్నట్లుగా మా సేవను కొనసాగిస్తున్న సమయంలో దేవుడు నా హృదయంలో మండించి, మరి గోదావరికని పట్టణంలో పబ్లిక్ మీటింగ్స్, మరి 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక మీటింగ్లు, చాలామంది దైవజనులను ఆ ప్రాంతానికి ఆహ్వానించడం. ఆ రోజుల్లో నాకు పేరేమి ఉండేదంటే, ఎవరైనా కొత్త దైవజనుడు గోదావరికని పట్టణానికి రామగుండం వచ్చారంటే అది ఐజయ్ గారి ద్వారా వస్తూ ఉండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళు. ఇలాగ చాలా మీటింగ్స్, చాలా కష్టాలు పడేవాళ్ళం, కొన్నిసార్లు అప్పులు అవి, కొన్నిసార్లు ఇబ్బందులు పడేవాళ్ళం. అయినా సరే మీటింగ్స్ జరిగిస్తూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భంలో మేము ఎదుర్కొన్నది ఏంటంటే, ఒక సందర్భంలో గోదావరికనిలో జనరక్షణ అనే ఒక టీం ఉండేది. వారు ఒక అతను వచ్చి నా దగ్గరికి, మీరు ఈ జనరక్షణ అనే సంస్థలోకి రావాలి, మీరు ఇందులో ఉండాలి అన్నట్టుగా మాట్లాడితే, అసలు రక్షణ ప్రభువు నాకు ఇచ్చాడు, ఇంకా ఏ రక్షణలోకి నేను రాలేనని చెప్పాను.
ఒక సందర్భంలో నేను బాగా గుర్తుంచుకున్న విషయం ఏంటంటే, ఒకరోజు గోదావరి కని నడి చౌరస్తాలో ఒక వ్యక్తి తల నరికేసి ఆ చౌరస్తాలో పెట్టి ఆ బాడీ తీసుకెళ్ళి, ఆ మొండాన్ని తీసుకెళ్ళి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక సింగరేణి కంపెనీకి సంబంధించిన ఓ స్కూల్ గ్రౌండ్లో పడేశారు. అది జరిగిన ఆ రాత్రి పట్టణం అంతా ఉడికిపోతూ ఉంది. కలవరంతో, భయంతో నిండిపోయారు. మరుసటి రోజు రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేరు. ఊరికి కిలోమీటర్ దూరంలో మాదొక్కరిదే చిన్న పాక మందిరం, ఒక చిన్న గది ఉండేది. ఆ ఇంట్లో నేను ఉన్నాను. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. పాస్టర్మ్మ గారు పిల్లలు ఊరికి వెళ్ళారు. ఒక్కనే ఉన్నాను ఆ రాత్రి. 11:30, 12 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. ఎవరు ఏంటంటే, ఎవరైతే నీకెందుకని చాలా బూతులు తిట్టేస్తున్నాడు ఆయన. విపరీతంగా బూతులు మాట్లాడుతున్నారు. అసలు నువ్వెవరు అని గట్టిగా అడిగితే నా పేరు ఏదో రకంగా చెప్పేశాడు. ఆ తర్వాత ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అంటే, నీ కాళ్ళ కింద నుండి మాట్లాడుతున్నా అని వ్యగ్యంగా చాలా తీవ్రంగా దుర్భాషలాడి అతను ఒక ఘాటైన మాట చెప్పాడు. నీవు గనక ఈ ప్రాంతంలో సువార్త ఆపకపోతే ఆ గోదావరి కని చౌరస్తాలో తల తీసేయబడింది కదా, ఖచ్చితంగా నీ తల తీస్తామని చెప్పారు. నాకు ఒక రకంగా భయం పుచ్చుకుంది ఆ రాత్రి. ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడని చాలా భయపడిపోయాను. చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. ఆ తర్వాత మోకరించి ప్రభుకు అప్పగించి, ప్రభా ఇదేంటని ఇంట్లో పాస్టర్మ్మ గారికి కానీ సంఘస్థులు కానీ ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే భయపడిపోతారని. నా మనసులో పెట్టుకొని దేవుడు నన్ను పిలిచాడు. ఈయనెవరో బెదిరిస్తే నేను సువార్త ఆపాలని సభలు అలాగనే కొనసాగిస్తూ వచ్చాం, పరిచర్య అలాగనే కొనసాగిస్తూ వచ్చాం. అదే పట్టణంలో మేము ఇంకా 2 స్థలాల్లో ఆరాధన ప్రారంభించాం. గోదావరి కని మెయిన్ టౌన్లో ఒకటి, తర్వాత ఎన్టీపీసీ ప్రాంతంలో ఇంకొక సేవ కూడా ప్రారంభించాం. ఆ రామగుండం కార్పొరేషన్లోనే మాకు 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఎన్టీపీసీ ప్రాంతంలో భయంకరమైన వ్యతిరేకత అండి. మేము ఒక మీటింగ్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అడ్డగించారు, పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు నేను 100 గంటలు నాన్ స్టాప్గా రాత్రింబగలు ప్రార్థన పెట్టి, ఆ తర్వాత ఒక సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడిపించి 2 రోజులు అక్కడ సభలు జరిగించాం. ఇది పెను సవాలుగా ఉండేది. ఆ తర్వాత చూసినట్లయితే 2011లో మరి కాకినాడ ప్రాంతం నుండి ఒక 50 మంది టీం వచ్చి మా ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు, రామగుండం రైల్వే స్టేషన్ నుండి గోదావరి కని పట్టణానికి వస్తున్న దారిలో, అది వాస్తవానికి ఫారెస్ట్ ల్యాండ్, అది మేము తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. అక్కడ యేసే రక్షకుడు అని రాసినందుకు ఒక బ్రాహ్మణకి సంబంధించిన వ్యక్తి, బ్రాహ్మణుడైన ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఏం చేశాడంటే నా మీద కాంప్లైంట్ ఇచ్చాడు. పలానా ఐజే పాస్టర్ గారే ఇలా చేయించారంటే వాళ్ళు నన్ను మొదటివాడిగా పెట్టి ఒక 7గురిని, నేను వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా బంధించి ఆ రాత్రంతా చిన్న గదిలో పెట్టారండి. అది కేవలం ఒక 4 సైజు ఉంటుందేమో, 4 ఫీట్లు 4 ఫీట్లు ఉంటుందేమో. అందులో మేము వెళ్ళేసరికి ఒక దొంగ ఉన్నాడు. అతన్ని కొట్టినట్టున్నారు. అక్కడ బ్లడ్ అంతా పడింది. అప్పుడే కడిగితే భయంకరంగా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. అతనేమో ఉమ్మి వేస్తూ ఉన్నాడు. మేము 7గురం, అతనితో 8 మంది, ఒకరి మీద ఒకరు, వీళ్ళందరికీ గాయాలయ్యాయి. ఓపిక లేదు. ఇంకప్పుడు చేసేది ఏమి లేక అసలు పడుకోలేము, కూర్చోలేము. దేవుని మహాకృప ఏంటంటే, ఆ పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఓ పాట పాడేసి అందరు సాక్ష్యాలు చెప్పమని చెప్పేసి కొంతసేపు నేను వాక్యం చెప్పి తెల్లవారింది. ఆ ఎస్ఐ గారు తెల్లవారే అక్కడ ఉన్న సెంటర్కి ఫోన్ చేసి, వాళ్ళు అలాగనే పాటలు పాడుతున్నారా, అలాగనే మాట్లాడుతున్నారంటే, అవునండి వాళ్ళు కొంత అలసిపోయి పడుకున్నారు కానీ పాస్టర్ గారు అలాగనే కూర్చున్నారని అన్నప్పుడు, తెల్లవారి మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు టైం అయిపోయిందని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అప్పుడు ఎస్ఐ గారు ఏమనుకున్నాడో ఏమో, సరే ఈరోజు ఆ గదిలో వద్దులే, నా ఛాంబర్లో పడుకుండానే అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ డే మమ్మల్ని కరీంనగర్ కోర్టుకు తీసుకెళ్లారు, జైలుకు పంపించారు. యేసే రక్షకుడు అని రాసినందుకు. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి అండి నేను జైలుకు వెళ్ళడం. నా లైఫ్లో నా మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు, ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖలు లేవు. నన్ను జైలుకి వెళ్ళిన తర్వాత అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరే కేసులో వచ్చారు?
మీరు దేని మీద వచ్చారు? అప్పుడు మేము ఆ జైలంతా సువార్త ఏం చెప్పామంటే యేసే రక్షకుడని రాసినందుకు మమ్మల్ని జైలుకు తీసుకొచ్చారు. ఇది 24 గంటల్లో మేము అదే చెప్తూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి పాస్టర్లందరూ కూడా ప్రయాసపడి నెక్స్ట్ డే శనివారం సాయంత్రం వరకు బెయిల్ క్లియర్ అయింది. అప్పుడు జైలాధికారి మమ్మల్ని అన్నాడు, మీరేంది ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారంటే, సార్ రేపు ఆదివారం కదా, మేము దేవుని సేవకులం ఆరాధన నడిపించాలి కదా అని సంతోషంగా బయటికి రావడం జరిగింది. అది కేసు కొంతకాలం ఉండి తర్వాత కొట్టేశారనుకోండి. ఇలాగ కొన్ని ఎదిరింపుల మధ్య బెదిరింపుల మధ్య చాలా కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నాం. గోదావరిఖని పట్టణంలో ఒక సేవ ప్రారంభిస్తే ఇంచుమించు ఒక 50 మంది వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించి చాలా ఆటంకాలు చేశారండి. కానీ మేము ప్రార్థన పూర్వకంగా వాటన్నిటిని సహిస్తూ భరిస్తూ ఇప్పుడు అక్కడ ఇంచుమించు ఒక 200 మంది కూర్చొని ఆరాధన చేయగలిగిన 20 వెడల్పు ఒక 40 పొడుగు కలిగిన ఒక మంచి మందిరాన్ని ఆ జనుల మధ్యలోనే కట్టి ఆరాధన నడిపిస్తున్నాం. చాలా వ్యతిరేకతలు వచ్చాయి, చాలా రకాలైన సమస్యలు వచ్చాయి. మరి కొంతమంది సేవకుల మీద దాడి జరిగేటప్పుడు కూడా మేము ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఈ విధమైన సమస్యలన్నీ ఎదుర్కోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మేము వెళ్ళిన ప్రాంతం ఒక శవాలకు నిలయంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఆ పుర పెద్దలు కానివ్వండి, చాలా గౌరవంగా మమ్మల్ని చూస్తారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య 26 జనవరి అనుకుంటాను, ఆ రోజు అందరూ జెండెత్తుతున్నారు. నేను ఉదయకాలమే ఇంటి నుండి బయలుదేరి గోదావరిఖని ఆరాధనకు 9 గంటలకి ఆరాధన నేను వెళ్తున్న సమయంలో ఒక లీడర్ నన్ను పాస్టర్ గారు అని ఆపి, మరి ఒక్క 5 నిమిషాలు నిలబడిపోండి సార్ అని ఆపాడు. నేను కారు దిగి వచ్చిన తర్వాత అక్కడ జెండెత్తిన తర్వాత ఆయన నన్ను ఒక అడిగిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు మీరే మొదటి కొబ్బరికాయ కొట్టాలన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాకు అర్థమైపోయింది నేను కొట్టలేను. అప్పుడు నేను అన్నాను, ఇంతమంది పెద్దలు ఉండగా నేను ఎందుకండి, పెద్దవాళ్ళందరూ కొడతారులే అని చెప్పేసి అన్న తర్వాత అందులో ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన పెద్దవాడు ఎవడున్నాడండి? లేదండి మీరు పెద్దవాళ్ళందరూ కొట్టాను, నాకు చర్చి టైం అయిపోతుందని అక్కడ వెళ్ళిపోయాను. అంటే ఎంత కష్టమైన ఆ పట్టణపు పరిస్థితి, ఎంత బెదిరింపులున్న ఆ పరిస్థితిని దేవుడు సమాధానంగా మార్చి, ప్రస్తుతం వ్యతిరేక భావాలు ఉన్నప్పటికీ మా పని మేము ధైర్యంగా చేసుకోగలిగిన కృపదేవుడిచ్చాడు. అనేక ప్రాంతాలకు విస్తరించే కృపదేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా మరి ఇంకా అధికమైన పరిచర్య జరిగించాలని, చాలామంది సేవకులను సిద్ధపరచాలని, నాకు తెలిసి మరి అడవి ప్రాంతాల్లో చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళడం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మరి ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో ఉన్న అనేక అడవి ప్రాంతాలకి తరచుగా వెళ్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి రాత్రింబగలు ఒకసారి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కడైతే వెళ్ళి సువార్త సంఘంలో వాక్య పరిచర్య చేసి తిరిగి అదే నైట్ వచ్చేసాము. నెక్స్ట్ ఉదయకాలమే ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది పక్కనే. అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఒక 12 బ్రాంచీలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. మా పరిచర్య షాలేం గాస్పెల్ మినిస్ట్రీస్ నుండి కొంతమంది సేవకులు మేము పంపించినప్పుడు వారు ఇప్పుడు సొంతంగా కూడా పరిచర్య చేసుకుంటున్నారు. మాతో కూడా కొంతమంది సేవకులను పరిచర్య చేస్తున్నారు. నా దర్శనం ఏంటంటే, ఇంకా కొంతమంది సేవకులను సిద్ధపరచాలి, కొన్ని ప్రాంతాల్లో అన్యజనుల మధ్య సేవ ప్రారంభించాలి, మందిరాలు కట్టే పరిచర్యలో కొనసాగుతున్నాం. కాబట్టి మరి కిరణ్ పాల్ గారు దైవజనుల ద్వారా మీతో ఈ విషయాలు పంచుకోవడానికి ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఓకే, వాస్తవానికి ఈరోజు కిరణ్ పాల్ గారి ద్వారా నేను మీతో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒకరోజు ఇలాగే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న సందర్భంలో ఎలిషా గారని ఒక ఆయన వీరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు వీరి సాక్ష్యాన్ని పెడుతూ ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత నాకు అనిపించింది, తరచుగా గోదావరిఖనికి కొత్త సేవకులను పిలవడం నాకు అలవాటు కాబట్టి వీరి సాక్ష్యం కూడా సంఘానికి ఇతరులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారిని పోయిన సంవత్సరం నేను ఒకసారి పిలవడం జరిగింది. వారు మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దినమున ఇక్కడికి వస్తున్నప్పుడు వారికి ఫోన్ చేశాను.
చాలా కాలం నుండి మరి ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వీరు కొన్ని వీడియోలు చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రభు పక్షంగా నిలబడడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ కాల్ చేశాను. అతన్ని నేను మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో ఇక్కడికి వస్తున్నానని చెప్పగానే వారు అన్నారు, లేదు మా ఇంటికే రావాలి మీరంటే. నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు, వారి దగ్గరికి రావడం జరిగింది. వారిని బట్టి మీ అందరి సమక్షంలో ప్రభు నన్ను పిలిచిన విధానం, రక్షించిన విధానం, పరిచర్య జరిగిస్తున్న విధానం, మరి షాలేం గాస్పెల్ మినిస్ట్రీస్ రామగుండంలో మేము 94 నుండి మరి ప్రారంభించి 97లో రిజిస్ట్రేషన్ చేయించి ఒక క్రమబద్ధంలో దేవుని మహాకృపను బట్టి పరిచర్య చేస్తూ వస్తున్నాం. మా 2 కుమార్తెలు కూడా దేవుని సేవకు ఎంతో సహకరిస్తున్నారు. పెద్ద పాప మరి ఒక దైవ సేవకునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆంధ్రలో జగ్గేపేట ప్రాంతంలో గౌరవరంలో ఉంటున్నారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. చిన్న పాప కూడా మా పరిచర్యలో చాలా చక్కగా అన్నీ తానే చూసుకుంటుంది. మా పరిచర్యలో ఒక మంచి స్థానంలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మరి ఇంకా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభుపేట మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరి మధ్య సాక్ష్యాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు కిరణ్ పాల్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అయితే వీక్షకులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు వచ్చే సేవకులు అంటే అప్కమింగ్ పాస్టర్స్, ఈరోజు మనకి ఏ కష్టం లేకుండా సేవలోకి వచ్చేస్తున్నాం, ఏ ఇబ్బందులు లేకుండా సేవ జరిగించేస్తున్నాం. అయితే వారు చెప్పిన అనుభవాలు ఎంత సవాల్తో కూడినవి తెలుసా? ఎందుకంటే వారి యొక్క తండ్రి గారు పాస్టర్ గారు కాదు, వారి మామయ్య గారు పాస్టర్ గారు కాదు, వారి మేనమామ గారు ఎవరు పాస్టర్స్ కాదు. అంటే వారే దేవుడి యొక్క నాటి కాలంలో మోషే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రభువారు మోషేని దర్శించినప్పుడు ఈ వింత ఏంటో చూద్దామని వెళ్ళిన అన్నట్లుగా వీరికి దేవుని యొక్క అగ్ని అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రజలందరినీ పాపాన్ని కాల్చివేయటానికి ఆ అభిషేకం ఉపయోగపడింది. తర్వాత వారి సేవా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. వారు కొన్నే చెప్పారు. మరి ఒక ఏజెన్సీ ఏరియాలో, ఆంధ్ర అంటే ఏజెన్సీ ఏరియా కాదు, ఈ కృష్ణా జిల్లా ప్రాముఖ్యంగా చాలా సేఫ్ జోన్. కొన్ని జిల్లాల్లోనే, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. తర్వాత కరీంనగర్ కూడా చాలా ఏజెన్సీ ఏరియా మనందరికీ తెలుసు. అయితే సేవకులు అంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మోయటం, ఇవన్నీ ఇప్పుడు మా నాన్నగారు కూడా పాస్టర్ గారు కాదు. మరి మీకు తెలుసు, మాకు ఒక సినిమా హాలు, రైస్ మిల్లు, 30 ఎకరాల పొలాలు, 50-60 గేదెలు, పాలేర్లు, 4 పాలేర్లు ఉంటున్న మా కుటుంబాల్లో మరి శాంతి, సమాధానం, రక్షణ మా తాతయ్య గారు మాకు ఇవ్వలేదు, మా నాన్నగారు మాకు ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న టైంలో బాంబుల మధ్య, కత్తుల మధ్య తిరుగుతున్న నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ ప్రసాదించి, తన శాంతిని ప్రసాదించి ఈరోజు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ప్రభువారు వాడుకుంటున్నారు. మరి ఈ దైవ సేవకులు వాస్తవంగా కొన్నే చెప్పారు. ప్రభు చిత్తం అయితే ఒక సిరీస్ రూపంలో తర్వాత నెక్స్ట్ టైం, నేను ఇప్పటివరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే దేవుడి చేత నడిపించబడే దైవ సేవకులు ఈరోజు దేవుని చేత అంటే విశ్వాసంతో ఉంటే తింటాం, లేకపోతే లేదు. అంటే ఒక ఛాలెంజ్ అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటంటే, వీరు కరీంనగర్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఒక సవాలుతో కూడిన పరిచర్య గురించి మనకు తెలియజేశారు. మరి యవనస్తులారా, మీ అందరికీ కూడా ఒక సవాళ్ళు విసిరారు, తీసుకుని ఈ ఆంధ్రాలో కూడా ఘనమైన పరిచర్య చేయడానికి మీరందరూ కూడా ఈ సేవకుడి ద్వారా ప్రేరణ పొందారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కృష్ణమ్మ నాయుడు అలియాస్ కిరణ్ పాల్గా నన్ను మార్చారు. మరి మీ పేరు అంతకుముందు ఏం పేరండి? అంతకుముందు నా పేరు ఐలయ్య. అయ్యో, ఐలయ్య అంటే మీకు తెలుసో లేదు, కంచా ఐలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్ అండి, అంతేనా, సామాజికవేత్త, ఒక ప్రొఫెసర్. వారి గురించి ఢిల్లీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారని నాకు చాలామంది చెప్పారు, విశ్వవిద్యాలయాల్లో. వారి వివాహం కూడా చేసుకోకుండా గొప్ప పరిచయం చేశారు. అయితే వారి పేరు వీరి పేరు ఒకటే, ఐలయ్య గారు. ఐలయ్య గారిని దేవుడు ఐజయగా మార్చారు. మరి చాలా సంతోషం. ఈ టెస్టిమనీ ముగించాలని నాకు అనిపించట్లేదు, కానీ సందర్భానుసారంగా మరి వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా వీరు విజయవాడ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒక అద్భుతమైన దైవ సేవకులు మరి హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూర్ అనే ప్రాంతంలో ఉండి, మరి చల్లపల్లి మా అవనిగడ్డ నియోజకవర్గంలోనే వారు పుట్టారు. రావుడిపాలెం అని చెప్పారండి పొద్దున. అవనిగడ్డ నియోజకవర్గంలో పుట్టిన ఆ వ్యక్తి ఈరోజు దాదాపు 600-700 క్రూసైడ్స్
జరిగించి గొప్ప సేవకుడిగా ఉండి ప్రభునందు నిద్రించారు. వారి యొక్క కృతజ్ఞత కూడికకి వీరిని గెస్ట్గా ఎంతోమంది ఈ రాష్ట్రం నుంచి గెస్ట్గా ఆహ్వానించారు. అందులో కొన్ని మాటలు తెలియజేయడానికి, వీరి అనుభవాలు తెలియజేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి రండి పాస్టర్ గారు అని చెప్పి నేను వీరిని ప్రేమతో ఆహ్వానించాను. దైవ సేవకులతో మరి మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని చెప్పాడు ప్రభు. ఈ అన్యోన్య సహవాసంతో మరి మేము ఉన్నందుకు, వారి సాక్ష్యాన్ని మీరు అందరూ విన్నందుకు మీ కుటుంబాలందరూ దీవించబడాలి. పైన మీకు స్క్రీన్ మీద వారి ఫోన్ నెంబర్ వ్రాయబడుతుంది. మీ ప్రాంతాల్లో సువార్త సభలు కానీ లేక ఇంకేదైనా పాస్టర్స్ మీటింగ్ కానీ సేవా అనుభవాల గురించి తెలియజేయాలనుకుంటే తప్పకుండా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే నాకైనా కాల్ చేయొచ్చు. దేవుని సేవకులను తెలుగు రాష్ట్రాలు ఘనంగా వాడుకుంటున్నారు. ఇంకను వారి పిల్లల్ని జనరేషన్స్ కూడా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను టెస్టిమనీ తీసుకున్నాను. అలానే టెస్టిమనీస్ అని కాదు, నాకు ఇంట్రెస్ట్ అయింది వారి విషయంలో. ఐలేయ గారిని ఐజేగా మార్చిన ఆ మహాదేవుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ కృష్ణమ్నాయుడిని కిరణ్ పాల్గా మార్చారు. మరి చూస్తున్న మీ పేరేంటో నాకు తెలియదు. మిమ్మల్ని దేవుడు గొప్ప భక్తుడిగా మార్చాలని కోరుకుంటూ ఈ సాక్ష్యములను మరి దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. పాస్టర్ ఐజీ గారు 3 భాగాలుగా తెలియజేశారు. మొదటి రక్షణ ఎలా పొందుకున్నారో తెలియజేశారు. రెండోదిగా దేవుని అభిషేకం ఎలా పొందుకోవాలో మరి కన్ఫ్యూజన్ స్టేజ్లో దేవుడు క్లారిటీ ఇచ్చారు. మూడోదిగా దేవుని యొక్క సేవ పిలుపు. అదంతా ఒక రకంగా చెప్పాలంటే నేను వారి ప్రాంతం వెళ్ళానండి. నన్ను వారి గెస్ట్గా పిలిచారు, స్పీకర్గా. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ మీకు తెలుసో లేదో, కరీంనగర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమని మనం ఒక రాష్ట్రంగా భావించాం. ఈ రాష్ట్రంగా భావించిన ఆ ప్రాంతాల్లో భయంకరమైన థ్రెడ్ కలిగిన ఏరియాలు అంటే నక్సలిజం. ఎందుకంటే నక్సలిజం ఎందుకు పుట్టింది అంటే భయంకరమైన పేదరికం నుండి, ఒక భయంకరమైన అసమానతల నుంచి ఒక భయంకరమైన గన్ పట్టుకోవటం అని, లేకపోతే కత్తులు పట్టుకోవటం అని తయారవుతాయి. అలాంటి ప్రాంతాలు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దూరంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లాగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో భయంకరమైన దురాత్మ శక్తులు, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దెయ్యాలు ఎక్కడ ఎక్కువ నివసిస్తున్నాయంటే ఎక్కువగా ఖాళీ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యేసుప్రభు వారు దాన్ని నిర్ధారించారు. అలాంటి భయంకరమైన చీకటి శక్తుల చేత బాధించబడుతున్న ఆ ప్రాంతాల్లో మరి వీరిని యవన దైవ సేవకులుగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని ఆశపడ్డారు. వాస్తవంగా దేవుని సేవ చేయటం అంటే మరి క్రైస్తవేతరులకు అర్థమవుతుందో లేదో తెలియదు. పాస్టర్ అంటారు, అంటే సంఘ కాపరి. ఈ సంఘ కాపరి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా దైవ సేవకులు ప్రార్థన చేయాలి. ఏ సంతోషం వచ్చినా కూడా కృతజ్ఞతకి వెళ్ళి చెప్పాలి. అక్కడ ఏం జరిగినా కూడా దైవ సేవకుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారి బాధే మా బాధ, లేకపోతే వారి కష్టమే మా కష్టం, వారి సంతోషం మా సంతోషం అన్నట్లుగా దేవుని యొక్క కాపరి బాధ్యతలు ఉన్నాయి. అది చాలా 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 కష్టమైన పరిచర్య, కాపరి పరిచర్య. కేవలం దేవుని అభిషేకం ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎంతోమంది సేవకులు ఉన్నారు, లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సమయంలో 4వ భాగంగా ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని మన పెద్దవాళ్ళు ఏం తెలియజేస్తారంటే సంసారాన్ని ఈదటం కన్నా సముద్రాన్ని ఈదటం కరెక్ట్ అంటారు. అంటే ఈ సముద్రాన్ని అన్న తొందరగా ఏదొచ్చేమని మన పెద్దవాళ్ళు తరతరాలుగా వస్తున్న సామెత. ఇది ఆంధ్ర సామెత, అన్ని ప్రాంతాల్లో కూడా సామెత అని చెప్పొచ్చు. మరి సేవ పిలిపిన వీరు పందులు పడుకున్న ఏరియాలను తుడిచి సేవాస్థలంగా మార్చడం ఏంటి, అక్కడున్న ప్రాంతాల్లో ప్రజలందరికీ స్వస్థతలు రావటం ఏంటి, చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను ఈ సందర్భంలో పాస్టర్ గారు తెలియజేసిన సాక్ష్యమును బట్టి నేను అంతకుముందు నా సాక్ష్యాన్ని తెలియజేశాను. మా అమ్మ గర్భసంచి స్వస్థపరిచారు, నా అక్క పిల్లలు లేని మా అక్కకి పిల్లల్ని ఇచ్చారు, దేవుడు చెప్పిచ్చారు. నేను కట్టుకునే భార్యను కూడా ముందే మాకు దర్శనం చూసాం. ఇంకా అనేకమైన పరిశుద్ధాత్మ వరాలు సంఘంలో పనిచేయబడతాయి. సంఘ క్షేమం కొరకు, ప్రజల రక్షణార్థమై. అది మన గొప్పతనం కాదు, దేవుని యొక్క వరాలు. మరి ఈ సందర్భంలో మరి 4వ భాగంగా వారు ఈ సేవలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు చెప్పినట్టుగా నన్ను వెంబడించేవారు మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమన్నారు. ఈ సిలువ ఎత్తుకుంటాం అంటే ఏంటో, లేక సేవలో పడిన కష్టాలు, ఒక తట్టుకోలేని కష్టాలు, అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ కాదు, ఒక తట్టుకోలేని కష్టాలు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలే కావచ్చు, కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలే కావచ్చు. వారు ముఖ్యమైన ఈ సేవలోకి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొన్న ఆ శోధనలు, సేవలో ఉన్న కష్టాలు ఈ తరం సేవకులకి ఒక సవాలుతో కూడిన
సాక్ష్యాన్ని, సేవలో ఉన్న కష్టాలు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మా సేవ గోదావరి కని రామగుండం ప్రాంతంలో FCI ఎలకలపల్లి గేట్ అనే ఆ ప్రాంతంలో 94వ సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత 95వ సంవత్సరంలో ఒక స్థలాన్ని తీసుకోవడం, 96వ సంవత్సరంలో మా కుటుంబంతో పాటు మేము ఆ ప్రదేశానికి వెళ్ళి నివాసం ఉండడం ప్రారంభించాం. ఆ రోజుల్లో అక్కడ నేను విన్న మాట ఏంటంటే, సెంట్ పాల్ స్కూల్ అని ఒక క్రిస్టియన్ స్కూల్ అది. ఆ స్కూల్కి కరస్పాండెంట్గా ఉన్నటువంటి ఒక సహోదరి, ఆ మేడం నన్ను ఒకసారి కలిసిన సందర్భంలో, సార్ మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు? మేమే ఈ ప్రాంతంలో స్కూలు మూసేయాలనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల మధ్య మేము ఉండలేకపోతున్నాం. వాస్తవానికి ఆ స్కూల్ వాళ్ళు మూసేశారు కూడా, ఇప్పటికి కూడా. ఆమె నన్ను అన్నది, ఈ ప్రాంతానికి మీరు రావద్దండి, ఇది భయంకరమైన ఏరియా, ఇక్కడ మనుషులు మంచి వాళ్ళు కాదు అని ఘాటుగా చెప్పింది. అప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించి ఆమెతో చెప్పింది ఏంటంటే, అమ్మా మీరు చెప్పింది వాస్తవం, నా అంతటా నేను ఇక్కడికి రాలేదు, అసలు నా ఆలోచన కూడా అది కాదు, ఈ ప్రాంతంలో నేను ఉండాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ ఒక విషయం, ప్రభువే స్వయంగా మీరు ఆ స్థలానికి వెళ్ళండి, అనేకులను నేను రక్షిస్తానని మాటిచ్చాడు కనుక ప్రభును బట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా. అది కష్టమో నష్టమో ఇక్కడ మేము పరిచర్య జరిగించక ఇక తప్పదు అన్నాను. ఆ తీర్మానంతో మేమున్న ఆ సందర్భంలో దేవుడు మా పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. చాలా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి, మా ద్వారా ఎక్కడైతే బాగుపడ్డారో, దురాత్మల చేత విడిపించబడ్డారో, స్వస్థపరచబడ్డారో వారి ద్వారా అనేక గ్రామాల్లో సంఘాలు ప్రారంభించడం జరిగింది. కొంతమంది సేవకులను సిద్ధపరిచి అక్కడికి పంపించడం జరిగింది. ఇలాగ ఉపవాస ప్రార్థనలు, అలాగనే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కొనసాగుతున్న ఆ తరుణంలో ఆ ప్రాంతంలో మేము ఎదుర్కొన్న ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే, చాలా భయంకరమైన రౌడిజం, తర్వాత చాలామంది రేపిస్టులు. ఒక అతనైతే హింసించి మనుషులను చంపేవాడండి. ముక్కు బ్లేడ్తో కోసి ఎలా ఉందని అడిగేవాడు, గొడ్డలతో వేలు నరికి ఎలా ఉందని అడిగేవాళ్ళు. మా పక్కనే పవర్ స్టేషన్కి సంబంధించిన పెద్ద డ్యామ్ ఉంటుంది, వారానికో శవం. మా చుట్టూ చర్చి ఒక ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది, రోడ్డు పక్కన. అంటే ఊరికి మాకు కిలోమీటర్ దూరం అన్నమాట. అన్ని చెట్లు ఉంటాయి చుట్టుపక్కలంతా. ఆ చెట్లలో శవం, ఈ చెట్లలో శవం. కొంత దొంగల ప్రభావం. ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు, మాకు నీటి సౌకర్యం కూడా లేదు. పక్కన ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక హై స్కూల్ గవర్నమెంట్ది ఉంటే ఆ స్కూల్ ఇంకా అప్పటికి ప్రారంభం కాలేదు, అది దొంగల పాలు అయిపోయింది. అన్నీ తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఒక బోర్వెల్ ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి మేము కాలం గడిపేవాళ్ళం. కరెంటు లేదు, ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాం, చిన్నపిల్లలు. ఆ సందర్భంలో ఎవరో కొంతమంది సహాయం చేయగా, ఎక్కడో ఒకరు ఊరు లేచిపోతే 4 కరెంటు స్తంభాలు మా విశ్వాసుల ద్వారా తెప్పించి ఒక వైరు కొరకు 10,000 ఖర్చు పెడితే, ఆ రోజు ఆ ఊరోళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు 10,000 ఖర్చు పెట్టి కరెంటు తీసుకొచ్చారంటే ఎంత పెద్ద గొప్పల్లో అనుకున్నారు. కానీ మాకు తెలియకుండానే ఆ రోజు మాకు విరోధంగా ఆ టీం పనిచేస్తూ వచ్చింది. ఆ తర్వాత నేను విన్నాను, మీరు ఏదైనా ఈ ప్రాంతంలో చేయండి, కానీ అక్కడ ఒక అమ్మగారు, ఒక అయ్యగారు ఉంటారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దని కొందరు వారిని హెచ్చరిక చేశారట. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే తోడేళ్ల మధ్య అన్నట్లుగా మా సేవను కొనసాగిస్తున్న సమయంలో దేవుడు నా హృదయంలో మండించి, మరి గోదావరి కని పట్టణంలో పబ్లిక్ మీటింగ్స్, మరి 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక మీటింగ్లు, చాలామంది దైవజనులను ఆ ప్రాంతానికి ఆహ్వానించడం. ఆ రోజుల్లో నాకు పేరేమి ఉండేదంటే, ఎవరైనా కొత్త దైవజనుడు గోదావరి కని పట్టణానికి రామగుండం వచ్చారంటే అది ఐజయ్ గారి ద్వారా వస్తూ ఉండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళం. ఇలాగ చాలా మీటింగ్స్, చాలా కష్టాలు పడేవాళ్ళం, కొన్నిసార్లు అప్పులు అవి, కొన్నిసార్లు ఇబ్బందులు పడేవాళ్ళం. అయినా సరే మీటింగ్స్ జరిగిస్తూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భంలో మేము ఎదుర్కొన్నది ఏంటంటే, ఒక సందర్భంలో గోదావరి కనిలో
జనరక్షణ అనే ఒక టీం ఉండేది. వారు ఒకతను వచ్చి నా దగ్గరికి, మీరు ఈ జనరక్షణ అనే సంస్థలోకి రావాలి, మీరు ఇందులో ఉండాలి అన్నట్టుగా మాట్లాడితే, అసలు రక్షణ ప్రభువు నాకు ఇచ్చాడు, ఇంకా ఏ రక్షణలోకి నేను రాలేనని చెప్పాను. ఒక సందర్భంలో నేను బాగా గుర్తుంచుకున్న విషయం ఏంటంటే, ఒకరోజు గోదావరి కన్ని నడి చౌరస్తాలో ఒక వ్యక్తి తల నరికేసి ఆ చౌరస్తాలో పెట్టి ఆ బాడీ తీసుకెళ్ళి, ఆ మొండాన్ని తీసుకెళ్ళి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక సింగరేణి కంపెనీకి సంబంధించిన ఓ స్కూల్ గ్రౌండ్లో పడేశారు. అది జరిగిన ఆ రాత్రి పట్టణం అంతా ఉడికిపోతూ ఉంది. కలవరంతో, భయంతో నిండిపోయారు. మరుసటి రోజు రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేరు. ఊరికి కిలోమీటర్ దూరంలో మాదొక్కరిదే చిన్న పాక మందిరం, ఒక చిన్న గది ఉండేది. ఆ ఇంట్లో నేను ఉన్నాను. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. పాస్టర్మ గారు పిల్లలు ఊరికి వెళ్ళారు. ఒక్కనే ఉన్నాను. ఆ రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. ఎవరు ఏంటంటే, ఎవరైతే నీకెందుకని చాలా బూతులు తిట్టేస్తున్నాడు ఆయన. విపరీతంగా బూతులు మాట్లాడుతున్నారు. అసలు నువ్వెవరు అని గట్టిగా అడిగితే నా పేరు ఏదో రకంగా చెప్పేశాడు. ఆ తర్వాత ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అంటే, నీ కాళ్ళ కింద నుండి మాట్లాడుతున్నా అని వ్యగ్యంగా చాలా తీవ్రంగా దుర్భాషలాడి అతను ఒక ఘాటైన మాట చెప్పాడు. నీవు గనుక ఈ ప్రాంతంలో సువార్త ఆపకపోతే ఆ గోదావరి కని చౌరస్తలో తల తీసేయబడింది కదా, ఖచ్చితంగా నీ తల తీస్తామని చెప్పారు. నాకు ఒక రకంగా భయం పుచ్చుకుంది ఆ రాత్రి. ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడని చాలా భయపడిపోయాను. చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. ఆ తర్వాత మోకరించి ప్రభుకు అప్పగించి, ప్రభా ఇదేంటని ఇంట్లో పాస్టర్మ గారికి కానీ సంఘస్థులు కానీ ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే భయపడిపోతారని. నా మనసులో పెట్టుకొని దేవుడు నన్ను పిలిచాడు. ఈయనెవరో బెదిరిస్తే నేను సువార్త ఆపాలని సభలు అలాగనే కొనసాగిస్తూ వచ్చాం, పరిచర్య అలాగనే కొనసాగిస్తూ వచ్చాం. అదే పట్టణంలో మేము ఇంకా 2 స్థలాల్లో ఆరాధన ప్రారంభించాం. గోదావరి కని మెయిన్ టౌన్లో ఒకటి, తర్వాత ఎన్టీపీసీ ప్రాంతంలో ఇంకొక సేవ కూడా ప్రారంభించాం. ఆ రామగుండం కార్పొరేషన్లోనే మాకు 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఎన్టీపీసీ ప్రాంతంలో భయంకరమైన వ్యతిరేకత అండి. మేము ఒక మీటింగ్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అడ్డగించారు, పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు నేను 100 గంటలు నాన్ స్టాప్గా రాత్రింబగలు ప్రార్థన పెట్టి, ఆ తర్వాత ఒక సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడిపించి 2 రోజులు అక్కడ సభలు జరిగించాం. ఇది పెను సవాలుగా ఉండేది. ఆ తర్వాత చూసినట్లయితే 2011లో మరి కాకినాడ ప్రాంతం నుండి ఒక 50 మంది టీం వచ్చి మా ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు, రామగుండం రైల్వే స్టేషన్ నుండి గోదావరి కని పట్టణానికి వస్తున్న దారిలో, అది వాస్తవానికి ఫారెస్ట్ ల్యాండ్, అది మేము తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. అక్కడ యేసే రక్షకుడు అని రాసినందుకు ఒక బ్రాహ్మణకి సంబంధించిన వ్యక్తి, బ్రాహ్మణుడైన ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఏం చేశాడంటే నా మీద కాంప్లైంట్ ఇచ్చాడు. పలానా ఐజే పాస్టర్ గారే ఇలా చేయించారంటే వాళ్ళు నన్ను మొదటివాడిగా పెట్టి ఒక 7గురిని, నేను వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా బంధించి ఆ రాత్రంతా చిన్న గదిలో పెట్టారండి. అది కేవలం ఒక 4x4 సైజు ఉంటుందేమో, 4 ఫీట్లు 4 ఫీట్లు ఉంటుందేమో. అందులో మేము వెళ్ళేసరికి ఒక దొంగ ఉన్నాడు. అతన్ని కొట్టినట్టున్నారు. అక్కడ బ్లడ్ అంతా పడింది. అప్పుడే కడిగితే భయంకరంగా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. అతనేమో ఉమ్మి వేస్తూ ఉన్నాడు. మేము 7గురం, అతనితో 8 మంది, ఒకరి మీద ఒకరు, వీళ్ళందరికీ గాయాలయ్యాయి. ఓపిక లేదు. ఇంకప్పుడు చేసేది ఏమి లేక అసలు పడుకోలేము, కూర్చోలేము. దేవుని మహాకృప ఏంటంటే, ఆ పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఓ పాట పాడేసి అందరు సాక్ష్యాలు చెప్పమని చెప్పేసి కొంతసేపు నేను వాక్యం చెప్పి తెల్లవారింది. ఆ ఎస్ఐ గారు తెల్లవారే అక్కడ ఉన్న సెంటర్కి ఫోన్ చేసి, వాళ్ళు అలాగనే పాటలు పాడుతున్నారా, అలాగనే మాట్లాడుతున్నారంటే, అవునండి వాళ్ళు కొంత అలసిపోయి పడుకున్నారు కానీ పాస్టర్ గారు అలాగనే కూర్చున్నారని అన్నప్పుడు, తెల్లవారి మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు టైం అయిపోయిందని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అప్పుడు ఎస్ఐ గారు ఏమనుకున్నాడో ఏమో, సరే ఈరోజు ఆ గదిలో వద్దులే, నా ఛాంబర్లో పడుకుండానే అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ డే మమ్మల్ని కరీంనగర్ కోర్టుకు తీసుకెళ్లారు, జైలుకు పంపించారు.
యేసే రక్షకుడని రాసినందుకు. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి అండి నేను జైలుకు వెళ్ళడం. నా లైఫ్లో నా మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు, ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖలు లేవు. నన్ను ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరే కేసులో వచ్చారు, మీరు దేని మీద వచ్చారు? అప్పుడు మేము ఆ జైలంతా సువార్త ఏం చెప్పామంటే, యేసే రక్షకుడని రాసినందుకు మమ్మల్ని జైలుకు తీసుకొచ్చారు. ఇది 24 గంటల్లో మేము అదే చెప్తూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి పాస్టర్లందరూ కూడా ప్రయాసపడి నెక్స్ట్ డే శనివారం సాయంత్రం వరకు బెయిల్ క్లియర్ అయింది. అప్పుడు జైలాధికారి మమ్మల్ని అన్నాడు, మీరేంది ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారంటే, సార్ రేపు ఆదివారం కదా, మేము దేవుని సేవకులం ఆరాధన నడిపించాలి కదా అని సంతోషంగా బయటికి రావడం జరిగింది. అది కేసు కొంతకాలం ఉండి తర్వాత కొట్టేశారనుకోండి. ఇలాగ కొన్ని ఎదిరింపుల మధ్య బెదిరింపుల మధ్య చాలా కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నాం. గోదావరిఖని పట్టణంలో ఒక సేవ ప్రారంభిస్తే ఇంచుమించు ఒక 50 మంది వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించి చాలా ఆటంకాలు చేశారండి. కానీ మేము ప్రార్థన పూర్వకంగా వాటన్నిటిని సహిస్తూ భరిస్తూ ఇప్పుడు అక్కడ ఇంచుమించు ఒక 200 మంది కూర్చొని ఆరాధన చేయగలిగిన 20 వెడల్పు ఒక 40 పొడుగు కలిగిన ఒక మంచి మందిరాన్ని ఆ జనుల మధ్యలోనే కట్టి ఆరాధన నడిపిస్తున్నాం. చాలా వ్యతిరేకతలు వచ్చాయి, చాలా రకాలైన సమస్యలు వచ్చాయి. మరి కొంతమంది సేవకుల మీద దాడి జరిగేటప్పుడు కూడా మేము ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఈ విధమైన సమస్యలన్నీ ఎదుర్కోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మేము వెళ్ళిన ప్రాంతం ఒక శవాలకు నిలయంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఆ పుర పెద్దలు కానివ్వండి, చాలా గౌరవంగా మమ్మల్ని చూస్తారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య 26 జనవరి అనుకుంటాను, ఆ రోజు అందరూ జెండెత్తుతున్నారు. నేను ఉదయకాలమే ఇంటి నుండి బయలుదేరి గోదావరిఖని ఆరాధనకు 9 గంటలకి ఆరాధన నేను వెళ్తున్న సమయంలో ఒక లీడర్ నన్ను పాస్టర్ గారు అని ఆపి, మరి ఒక్క 5 నిమిషాలు నిలబడిపోండి సార్ అని ఆపాడు. నేను కారు దిగి వచ్చిన తర్వాత అక్కడ జెండెత్తిన తర్వాత ఆయన నన్ను ఒక అడిగిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు మీరే మొదటి కొబ్బరికాయ కొట్టాలన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాకు అర్థమైపోయింది నేను కొట్టలేను. అప్పుడు నేను అన్నాను, ఇంతమంది పెద్దలు ఉండగా నేను ఎందుకండి, పెద్దవాళ్ళందరూ కొడతారులే అని చెప్పేసి అన్న తర్వాత అందులో ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన పెద్దవాడు ఎవడున్నాడండి? లేదండి మీరు పెద్దవాళ్ళందరూ కొట్టాను, నాకు చర్చి టైం అయిపోతుందని అక్కడ వెళ్ళిపోయాను. అంటే ఎంత కష్టమైన ఆ పట్టణపు పరిస్థితి, ఎంత బెదిరింపులున్న పరిస్థితిని దేవుడు సమాధానంగా మార్చి, ప్రస్తుతం వ్యతిరేక భావాలు ఉన్నప్పటికీ మా పని మేము ధైర్యంగా చేసుకోగలిగిన కృపదేవుడిచ్చాడు. అనేక ప్రాంతాలకు విస్తరించే కృపదేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా మరి ఇంకా అధికమైన పరిచర్య జరిగించాలని, చాలామంది సేవకులను సిద్ధపరచాలని, నాకు తెలిసి మరి అడవి ప్రాంతాల్లో చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళడం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మరి ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో ఉన్న అనేక అడవి ప్రాంతాలకి తరచుగా వెళ్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి రాత్రింబగలు ఒకసారి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కడైతే వెళ్ళి సువార్త సంఘంలో వాక్య పరిచర్య చేసి తిరిగి అదే నైట్ వచ్చేసాము. నెక్స్ట్ ఉదయకాలమే ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది పక్కనే. అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఒక 12 బ్రాంచీలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. మా పరిచర్య షాలేం గాస్పెల్ మినిస్ట్రీస్ నుండి కొంతమంది సేవకులు మేము పంపించినప్పుడు వారు ఇప్పుడు సొంతంగా కూడా పరిచర్య చేసుకుంటున్నారు. మాతో కూడా కొంతమంది సేవకులను పరిచర్య చేస్తున్నారు. నా దర్శనం ఏంటంటే, ఇంకా కొంతమంది సేవకులను సిద్ధపరచాలి, కొన్ని ప్రాంతాల్లో అన్యజనుల మధ్య సేవ ప్రారంభించాలి, మందిరాలు కట్టే పరిచర్యలో కొనసాగుతున్నాం. కాబట్టి మరి కిరణ్ పాల్ గారు దైవజనుల ద్వారా మీతో ఈ విషయాలు పంచుకోవడానికి ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఓకే, వాస్తవానికి ఈరోజు కిరణ్ పాల్ గారి ద్వారా నేను మీతో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒకరోజు ఇలాగే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న సందర్భంలో ఎలిషా గారని ఒక ఆయన వీరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు వీరి సాక్ష్యాన్ని పెడుతూ ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత
నాకు అనిపించింది తరచుగా గోదావరి కనికి కొత్త కొత్త సేవకులను పిలవడం నాకు అలవాటు. కాబట్టి వీరి సాక్ష్యం కూడా సంఘానికి ఇతరులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారిని పోయిన సంవత్సరం నేను ఒకసారి పిలవడం జరిగింది. వారు మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దినమున ఇక్కడికి వస్తున్నప్పుడు వారికి ఫోన్ చేశాను. చాలా కాలం నుండి మరి ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వీరు కొన్ని వీడియోలు చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రభు పక్షంగా నిలబడడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ కాల్ చేశాను. అతన్ని నేను మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో ఇక్కడికి వస్తున్నానని చెప్పగానే వారు అన్నారు, లేదు మా ఇంటికే రావాలి మీరంటే. నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు, వారి దగ్గరికి రావడం జరిగింది. వారిని బట్టి మీ అందరి సమక్షంలో ప్రభువు నన్ను పిలిచిన విధానం, రక్షించిన విధానం, పరిచర్య జరిగిస్తున్న విధానం, మరి షాలేం గాస్పెల్ మినిస్ట్రీస్ రామగుండంలో మేము 94 నుండి మరి ప్రారంభించి 97లో రిజిస్ట్రేషన్ చేయించి ఒక క్రమబద్ధంలో దేవుని మహాకృపను బట్టి పరిచర్య చేస్తూ వస్తున్నాం. మా 2 కుమార్తెలు కూడా దేవుని సేవకు ఎంతో సహకరిస్తున్నారు. పెద్ద పాప మరి ఒక దైవ సేవకునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆంధ్రలో జగ్గేపేట ప్రాంతంలో గౌరవరంలో ఉంటున్నారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. చిన్న పాప కూడా మా పరిచర్యలో చాలా చక్కగా అన్నీ తానే చూసుకుంటుంది. మా పరిచర్యలో ఒక మంచి స్థానంలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మరి ఇంకా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభుపేట మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరి మధ్య సాక్ష్యాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు కిరణ్ పాల్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అయితే వీక్షకులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు వచ్చే సేవకులు అంటే అప్కమింగ్ పాస్టర్స్, ఈరోజు మనకి ఏ కష్టం లేకుండా సేవలోకి వచ్చేస్తున్నాం, ఏ ఇబ్బందులు లేకుండా సేవ జరిగించేస్తున్నాం. అయితే వారు చెప్పిన అనుభవాలు ఎంత సవాల్తో కూడినవి తెలుసా? ఎందుకంటే వారి యొక్క తండ్రి గారు పాస్టర్ గారు కాదు, వారి మామయ్య గారు పాస్టర్ గారు కాదు, వారి మేనమామ గారు ఎవరు పాస్టర్స్ కాదు. అంటే వారే దేవుడి యొక్క నాటి కాలంలో మోషే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రభువారు మోషేని దర్శించినప్పుడు ఈ వింత ఏంటో చూద్దామని అన్నట్లుగా వీరికి దేవుని యొక్క అగ్ని అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రజలందరినీ పాపాన్ని కాల్చివేయటానికి ఆ అభిషేకం ఉపయోగపడింది. తర్వాత వారి సేవా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. వారు కొన్నే చెప్పారు. మరి ఒక ఏజెన్సీ ఏరియాలో, ఆంధ్ర అంటే ఏజెన్సీ ఏరియా కాదు, ఈ కృష్ణా జిల్లా ప్రాముఖ్యంగా చాలా సేఫ్ జోన్. కొన్ని జిల్లాల్లోనే, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. తర్వాత కరీంనగర్ కూడా చాలా ఏజెన్సీ ఏరియా మనందరికీ తెలుసు. అయితే సేవకులు అంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మోయటం, ఇవన్నీ ఇప్పుడు మా నాన్నగారు కూడా పాస్టర్ గారు కాదు. మరి మీకు తెలుసు, మాకు ఒక సినిమా హాలు, రైస్ మిల్లు, 30 ఎకరాల పొలాలు, 50-60 గేదెలు, పాలేర్లు, 4 పాలేర్లు ఉంటున్న మా కుటుంబాల్లో మరి శాంతి, సమాధానం, రక్షణ మా తాతయ్య గారు మాకు ఇవ్వలేదు, మా నాన్నగారు మాకు ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న టైంలో బాంబుల మధ్య, కత్తుల మధ్య తిరుగుతున్న నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ ప్రసాదించి, తన శాంతిని ప్రసాదించి ఈరోజు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ప్రభువారు వాడుకుంటున్నారు. మరి ఈ దైవ సేవకులు వాస్తవంగా కొన్నే చెప్పారు. ప్రభు చిత్తం అయితే ఒక సిరీస్ రూపంలో తర్వాత నెక్స్ట్ టైం, నేను ఇప్పటివరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే దేవుని చేత నడిపించబడే దైవ సేవకులు ఈరోజు దేవుని చేత అంటే విశ్వాసంతో ఉంటే తింటాం, లేకపోతే లేదు. అంటే ఒక ఛాలెంజ్ అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటంటే, వీరు కరీంనగర్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఒక సవాలుతో కూడిన పరిచర్య గురించి మనకు తెలియజేశారు. మరి యవనస్తులారా, మీ అందరికీ కూడా ఒక సవాళ్ళు విసిరారు, తీసుకుని ఈ ఆంధ్రాలో కూడా ఘనమైన పరిచర్య చేయడానికి మీరందరూ కూడా ఈ సేవకుడి ద్వారా ప్రేరణ పొందారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కృష్ణమ్మ నాయుడు అలియాస్ కిరణ్ పాల్గా నన్ను మార్చారు. మరి మీ పేరు అంతకుముందు ఏం పేరండి? అంతకుముందు నా పేరు ఐలయ్య. అయ్యో, ఐలయ్య అంటే మీకు తెలుసో లేదు, కంచా ఐలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్ అండి, అంతేనా, సామాజికవేత్త, ఒక ప్రొఫెసర్. వారి గురించి ఢిల్లీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారని నాకు చాలామంది చెప్పారు, విశ్వవిద్యాలయాల్లో. వారి వివాహం కూడా చేసుకోకుండా గొప్ప పరిచయం చేశారు. అయితే వీరి పేరు ఒకటే, ఐలయ్య గారు. ఐలయ్య గారిని దేవుడు ఐజయగా
మార్చారు. మరి చాలా సంతోషం. ఇక టెస్ట్ మనీ ముగించాలని నాకు అనిపించట్లేదు, కానీ సందర్భానుసారంగా మరి వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా వీరు విజయవాడ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒక అద్భుతమైన దైవ సేవకులు మరి హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూర్ అనే ప్రాంతంలో ఉండి మరి చల్లపల్లి మా అవనిగడ్డ నియోజకవర్గంలోనే వారు పుట్టారు. రావుడిపాలెం అని చెప్పారండి పొద్దున. అవనిగడ్డ నియోజకవర్గంలో పుట్టిన ఆ వ్యక్తి ఈరోజు దాదాపు 600-700 క్రూసైడ్స్ జరిగించి గొప్ప సేవకుడిగా ఉండి ప్రభునందు నిద్రించారు. వారి యొక్క కృతజ్ఞత కూడికకి వీరిని గెస్ట్గా ఎంతోమంది ఈ రాష్ట్రం నుంచి గెస్ట్గా ఆహ్వానించారు. అందులో కొన్ని మాటలు తెలియజేయడానికి, వీరి అనుభవాలు తెలియజేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి రండి పాస్టర్ గారు అని చెప్పి నేను వీరిని ప్రేమతో ఆహ్వానించాను. దైవ సేవకులతో మరి మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని చెప్పాడు ప్రభు. ఈ అన్యోన్య సహవాసంతో మరి మేము ఉన్నందుకు, వారి సాక్ష్యాన్ని మీరు అందరూ విన్నందుకు మీ కుటుంబాలందరూ దీవించబడాలి. పైన మీకు స్క్రీన్ మీద వారి ఫోన్ నెంబర్ రాయబడుతుంది. మీ ప్రాంతాల్లో సువార్త సభలు కానీ లేక ఇంకేదైనా పాస్టర్స్ మీటింగ్ కానీ సేవా అనుభవాల గురించి తెలియజేయాలనుకుంటే తప్పకుండా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే నాకైనా కాల్ చేయొచ్చు. దేవుని సేవకులను తెలుగు రాష్ట్రాలు ఘనంగా వాడుకుంటున్నారు. ఇంకను వారి పిల్లల్ని జనరేషన్స్ కూడా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను టెస్ట్ మనీ తీసుకున్నాను. అలానే టెస్ట్ మనీస్ అని కాదు, నాకు ఇంట్రెస్ట్ అయింది వారి విషయంలో. ఐలేయ గారిని ఐజేగా మార్చిన ఆ మహాదేవుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ కృష్ణమ్నాయుడిని కిరణ్ పాల్గా మార్చారు. మరి చూస్తున్న మీ పేరేంటో నాకు తెలియదు. మిమ్మల్ని దేవుడు గొప్ప భక్తుడిగా మార్చాలని కోరుకుంటూ ఈ సాక్ష్యములను మరి దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.